మా మదర్ కూడా చెప్తూ ఉంటారు లైక్ అరే డాడీకి షుగర్ ఉంది నీకు కూడా వస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, అమ్మకి షుగర్ ఉంటే 50% పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, నాన్నకి ఉంటే 70%, ఇద్దరికి ఉంటే 90%. యూ నెవర్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. అసలుకి చాలా మందికి వాళ్ళకి షుగర్ వచ్చిందా లేదా కూడా తెలియదు. చాలా మందిలో ఉండేది ఏంటి, రాత్రికి రాత్రి షుగర్ వచ్చింది అనుకుంటారు చాలా మంది. 8 to 10 years వరకు బ్యాక్గ్రౌండ్లో క్లోమోగ్రంథి మీద ఎఫెక్ట్ పడి 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 అదొక రోజు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2019లో తీసుకుంటే 77 million people were there who are suffering with this diabetes. ఇప్పుడు చూసుకుంటే 90% అది ఇంక్రీజ్ అవుతుంది. మనం వీఆర్ చేసింగ్ రాంగ్ హ్యాబిట్స్, వీఆర్ చేసింగ్ డైట్స్. వీఆర్ డిజైన్ విత్ నేచర్ సార్. నేచర్కి అగెన్స్ట్ గా దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అండ్ దే కాల్ ఇట్ యాస్ కార్పొరేట్ నైట్ షిఫ్ట్. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలుకి విటమిన్ డి రాదు అసలు వాళ్ళు. ఇఫ్ దే ఆర్ గెటింగ్ ద ఫ్యాన్సీ సాలరీస్ వాట్ కార్పొరేట్స్ ఆర్ ఆఫరింగ్ దెమ్, అది చూసేసి వాళ్ళు బ్లైండ్గా దాంట్లో జాయిన్ అయిపోతాం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ ట్రాప్ ఆఫ్ మేకింగ్ దెమ్ టు వర్క్ హార్డ్ ఫర్ దేర్. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా ఇప్పుడు సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టినా దే కాంట్ రిపేర్ దర్ హెల్త్. అసలుకి సన్ దగ్గర అంటే కొంతమంది ఏమంటారంటే మార్నింగ్ 10 లోపే కూర్చోవాలి, 10 దాటిన తర్వాత విటమిన్ డి రాదు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి వస్తుంది అని అనుకుంటారు. సో ఏ టైంలో కూర్చున్నా 20-25 minutes కూర్చుంటే యాక్టివ్ మెటబలైట్ అనేది స్కిన్ కింద ఫామ్ అవుతుంది. కానీ అంతకు మించి కూర్చుంటే యాక్టివ్ మెటబలైట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఇన్యాక్టివ్ మెటబలైట్. Now again, if I'm talking, there are so many brands coming into picture, milk brands. I don't want to take the names. ఆ బ్రాండ్స్లో దే ఆర్ సెయింగ్ దట్ మా దగ్గర కిట్ ఉంటుంది, యూ కెన్ చెక్ యువర్ క్వాలిటీ చెక్ చేయండి, అన్ని బాగానే వస్తున్నాయి అంటున్నారు. బట్ దేర్ ఆర్ అగైన్ సమ్ స్టడీస్ సెయింగ్ దట్ అలా చాలా మంది బిర్యానీ తినక థమ్స్ అవుతే డైజెషన్ ఈజీగా అవుతుంది, లేకపోతే డైజెషన్ కాదు నీకు టైట్గా అట్లా ఉబ్బరంగా ఉంటుంది, పొట్ట నిండింది అనే ఒక ఫీలింగ్ అంతే. ఆ బర్త్ తీస్తే ఎస్పెషల్లీ తెలంగాణలో ఇప్పుడు సంక్రాంతికి కానీ దసరాకి కానీ మురుకులు ఇవన్నీ చేసుకున్నప్పుడు చాయ్లలో వేసుకొని తింటారు. కానీ షుగర్ ఉంది వాళ్ళకి, షుగర్ క్యాప్సూల్స్ ఒకటి వేసేసి ఇస్తే ఓకే. హైదరాబాద్లో స్పెషల్గా 4 AM బిర్యానీస్ అనేది బాగా ఫేమస్. ఈ 4 AM బిర్యానీస్కి అసలు ఆ టైంలో రెస్ట్ మోడ్లో ఉండాల్సిన మన బాడీ ఆ టైంలో వీళ్ళు తీసుకెళ్ళి హెవీ ఫుడ్ స్టమక్ ఇచ్చేస్తున్నారు. స్టమక్ ఈస్ అగైన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ వర్కింగ్ చేయడం వల్ల 4 AM ఆ టైంలో అంత మసాలా ఫుడ్ తినడం వల్ల what are the consequences? Hi sir. హలో. So welcome to today's podcast. థ్యాంక్ యూ అండి. Yeah. So first of all, ఎవరైతే ఆడియన్స్ ఈరోజు మన పాడ్కాస్ట్ చేస్తున్నారో వాళ్ళకి డాక్టర్ సుజిత్ గారు అంటే ఎవరు అంటే లైక్ యూ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ అబౌట్ యూ. See, I've done my MBBS from MR Medical College in Gulbarga. This was back in 2004 I finished my MBBS. 2005 నుంచి I've done my MS in general surgery. 2008 నుంచి I'm into practicing surgery. దీంట్లో మళ్ళీ I've done lot of fellowship of advanced lab surgery అని, దాని తర్వాత స్పెసిఫిక్గా కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు హర్నియా ఉంది, ల్యాబ్ హర్నియా సర్జరీ అన్నది ఇట్ ఈస్ ఈవెన్ అడ్వాన్స్డ్. సో దానికి మళ్ళీ స్పెషల్గా I've done a diploma course into that. అండ్ తర్వాత there is advanced colorectal surgery, దీని మీద I've done some course. అండ్ తర్వాత లేటెస్ట్గా I've done course into robotic surgery. See, this is all basically, I'm a MS in general surgery, but I have 6 or 7 fellowships in almost majority of the surgical gastro conditions. Okay. So currently sir? See, currently I'm a professor of general surgery and I'm a practicing consultant in Apollo Jubilee Hills. Okay. And I see my OP in Apollo Clinic Manikonda. Okay. And especially మీరు దేంట్లో స్పెషల్? ఇప్పుడు 80% of my cases are laparoscopic procedures and robotic things. Hernia, gallbladders, intestinal perforations, appendicitis, or any anal and rectal disorders, thyroid issues, breast issues, any swelling anywhere in the body. So even in our purview loki vastayi. So my majority of practice is into gut health related work. ఇప్పుడు మీరు లాపోస్కోపిక్ అన్నారు కదా సార్. సో లాపోస్కోపిక్ అంటే అసలు ఏంటి, ఒక బేసిక్ గా చాలా మందికి ఐడియా కూడా ఉండదు. వెరీ నైస్. సి బేసిక్ గా ఎర్లియర్ ట్రెడిషనల్ సర్జరీస్ ఎట్లా ఉండేవి, మొత్తం కోసి చేసేటోళ్ళం. సో ఆ కట్ చేసేటప్పుడు మజిల్స్ అన్ని కట్ చేయాలి, ఆ పెయిన్ అన్నది సివియర్గా ఉండేది. సో మజిల్ కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఏంటి, వి జస్ట్ స్ప్లిట్ ది మజిల్, కీ హోల్ సర్జరీస్ అంటాం. అంటే ఆ ఇన్సిషన్ కూడా ఇంతే ఉంటుంది, 1 centimeter హోల్ నుంచి వి పాస్ ఇన్ ఎ ట్రోకర్, వి ఇన్సర్ట్ ఎ కెమెరా, వి సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, అండ్ దెన్ అకార్డింగ్లీ పక్కన సైడ్ 1/2 centimeter పోర్ట్స్ అనేవి
వేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సర్ట్ చేసి వీ ఆపరేట్ త్రూ దట్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఇప్పుడు మనం ప్లే స్టేషన్ ఆడుతున్నాం, అక్కడ మానిటర్ అక్కడ ఉంటుంది, బట్ యూ కంట్రోల్ ఇట్ విత్ యువర్ ఇన్స్ట్రుమెంట్, రైట్? యా, సేమ్ థింగ్ హియర్. సో ఇప్పుడు వెన్ వీఆర్ ఆపరేటింగ్, మా హ్యాండ్స్ విల్ బి ఆపరేటింగ్, బట్ మై ఐస్ విల్ బి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అన్నది ఉంటుంది. సో వాట్ వీ డూ అన్నది ఇంకా స్లోగా, ఇప్పుడు ప్లే స్టేషన్ ఫస్ట్ డే ఆడంగానే అన్ని రావు. సో ఈ లాప్రోస్కోపీ కూడా లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ లైవ్ పేషెంట్ అండ్ యూ జస్ట్ కెనాట్ గెట్ ఇన్ అండ్ ఆపరేట్. యూ విల్ హ్యావ్ టు గో త్రూ ఏ విగరస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ దాని తర్వాత ఇంకా యూ విల్ స్టార్ట్ learning more from your practical knowledge. సో కీహోల్ సర్జరీస్ని we call laparoscopic procedures. ఎర్లియర్ ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీయే ఉంది, ఇంతకుముందు ఆపరేట్ చేసి మొత్తం కట్ చేసి క్లోజ్ చేయడానికి గంట పట్టేది. ఇప్పుడు విత్ ల్యాబ్ వి జస్ట్ మేక్ ఎ స్మాల్ హోల్ అండ్ వి స్ప్లిట్ ది మసిల్, వి డోంట్ కట్ ది మసిల్. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆపరేటింగ్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ అదే 1 centimeter హోల్ నుంచి ఆ గాల్ బ్లాడర్ మొత్తం ఏదైతే చెడిపోయిందో వి పుట్ ఇట్ ఇన్ ఎ కవర్ అండ్ వి రిట్రీవ్ దిస్ స్పెసిమెన్. సో యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎనీ బిగ్ కట్స్. సో అదే కాదు, ఇంటెస్టైన్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇప్పుడు యూట్రస్ లో మయోమాస్ అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాము, ఓవేరియన్ సిస్ట్స్ ఉంటాయి. ఎర్లియర్ వి యూస్ టు కట్ ఓపెన్, నౌ వి డోంట్ డూ దాట్. సో ఈ ఎంత పెద్ద స్వెల్లింగ్ ఉన్నా దాన్ని కవర్ లో వేసి వి మార్సిలేట్ ఇట్ అండ్ దెన్ వి టేక్ ఇట్ అవుట్. అంటే ఇట్ బికేమ్ వెరీ సింపుల్. అండ్ దీనివల్ల ఏంటి, నెక్స్ట్ డేకి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. మన ఇండియాలోనైతే ఇంకా అంటే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి 24-hour అడ్మిషన్ అన్నది ఇట్ ఈస్ నీడెడ్. అదర్వైజ్ ఆన్ ద సేమ్ డే ఆల్సో వీ కెన్ సెండ్ దెమ్ హోమ్. సో ఈవెన్ నౌ వెన్ ఐ ఆపరేట్ ఆన్ ఎ పర్సన్ హూ ఇస్ 95-year-old, నెక్స్ట్ డే దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే అంటే దీనికి నార్మల్ సర్జరీస్కి మళ్ళీ దీనికి డిఫరెన్సియేషన్స్ ఎలా ఉంటాయి? ప్రైజింగ్ లో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పారు ఇది 1 day దే కెన్ రికవర్ అండ్ దే కెన్ గో బ్యాక్. ఎస్. సో ఇప్పుడు ట్రెడిషనల్ సర్జరీకి ఏంటి, మనకి ఎక్కడైనా కానీ చేసే బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే కట్ చేసి ఓపెన్ చేసి కుట్లేయడం ఈజీగా అయిపోతుంది. బట్ ఫర్ లాప్రోస్కోపిక్ యూ నీడ్ ల్యాబ్ ఎక్విప్మెంట్. ఆ మొత్తం మానిటర్ ఉండాలి, యూ నీడ్ ఏ ఇన్సఫ్లేటర్, యూ నీడ్ ఎనర్జీ సోర్స్, లైట్ సోర్స్, ఇవన్నీ కావాలి మొత్తం. సో ఈ ఎక్విప్మెంట్ ఉన్న ప్లేసెస్లో చేయొచ్చు. అయితే ఇది స్టార్టింగ్లో 20 years కింద ఎక్విప్మెంట్ అన్ని ప్లేసెస్ లేకుండా, బట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్ ఈస్ హ్యావింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్. అండ్ హ్యావింగ్ సెట్ దిస్, ఇప్పుడు ఏమైంది, రోబోటిక్ సర్జరీస్ వచ్చేసినాయి కదా. రోబోటిక్ అన్నది మళ్ళీ దాంట్లో కూడా ఎర్లియర్ వీ యూస్ టు హ్యావ్ డావిన్సీ సిస్టమ్ ఓన్లీ. నౌ వీ హ్యావ్ ఇండియన్ రోబోస్ ఆల్సో విచ్ ఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు డావిన్సీ. సో ఇట్లా వీటిలో ఏంటంటే యూ కెన్ సిట్ అండ్ ఆపరేట్. సో వీటిల్లో ఏంటి, ఇప్పుడు హార్డ్ టు రీచ్ లొకేషన్స్ ఉంటాయి, పెల్విక్ రీజన్ ఉంది, లేదా ఇసోఫేజియల్ సర్జరీ చేయాలి, వేర్ ఇన్ ట్రెడిషనల్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ నాట్ బెండ్. So and you will have to really struggle a lot. But with robo everything bends and then procedure time annadi chala taggipotundi. So we are seeing a evolution. Kakapothe robos anni institutes lo levu. Maybe 10 years from now we may have every hospital, we may be having a robo in every hospital. సో యాక్చువల్లీ యాజ్ యూ సెడ్ దట్ మీరు అన్నిట్లలో పేషెంట్స్ డిఫరెంట్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు, డిఫరెంట్ థింగ్స్ ని మీరు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి లెట్స్ మేక్ దిస్ పోడ్కాస్ట్ బిట్ అవేర్నెస్ రిగార్డింగ్ సో మెనీ టాస్క్. దట్ వుడ్ బి గ్రేట్. షుగర్ గురించి మాట్లాడదాం, లైక్ డయాబెటీస్ అండ్ లైక్ ఓవర్ వెయిట్, అండర్ వెయిట్, అండ్ as well as we can talk about the nutritions, ఇవన్నీ గురించి డిస్కస్. కమింగ్ పార్ట్ టు ద షుగర్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మోస్ట్లీ కంట్రీస్ లైక్ ఇండియా. అండ్ దీంట్లో మనం అనలిటిక్స్ కూడా చూసుకుంటే లైక్ ఇట్స్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్, ఇట్స్ గ్రోయింగ్ ఆన్. దీంట్లో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సే ఓన్లీ వన్ థింగ్, అంటే నేను మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, లైక్ అరే డాడీకి షుగర్ ఉంది, నీకు కూడా వస్తుంది, సో జాగ్రత్తగా హెల్త్ కాపాడుకో, డైట్ మంచిగా పెట్టుకో, ఎందుకంటే మన వంశపారత్వంగా వస్తుంది అది అనే పాయింట్లో చెప్తుంటారు. అది ఫస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం సార్. ఈజ్ ఇట్ రియల్ దట్ అది మనకి? Yes, it is real. See, ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, అమ్మకి షుగర్ ఉంటే 50% పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నాన్నకి ఉంటే 70%, ఇద్దరికి ఉంటే 90%. యూ నెవర్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓకే. అండ్ హ్యావింగ్ సెడ్ దిస్, ఇది మనం ఒకవేళ ఫస్ట్ నుంచే లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని, మన న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఉండి, హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే దీన్ని రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి, డయాబెటీస్ అనగానే అందరూ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎ డిజీజ్. డయాబెటీస్ అనేది డిజీజ్ కాదు, అది ఒక డిసార్డర్. బేసిక్గా ఒంట్లో ఫార్మ్ అవ్వాల్సిన హార్మోన్స్ ఫార్మ్ అవ్వట్లేదు, లేదా అవి పనిచేయాల్సిన ప్లేస్తో సరిగ్గా పనిచేయకపోవడము షుగర్ వస్తుంది. సో ఇప్పుడు వాటికి అవి పనిచేయడానికి ఏం చేయాలి మనం చూసుకోవాలి. బేసిక్గా ప్రాపర్ ఎడ్యుకేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నా దగ్గరికి యాజ్ ఎ సర్జన్ ఐ కీప్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ ఆన్ టు ది ఆపరేషన్ టేబుల్.
కాలు చెడగొట్టుకొని గ్యాంగ్రీన్ అయిపోయి కాలు తీసే పరిస్థితిలో వస్తారు. మేము అడుగుతాం, మరి ఇంత పెద్దగా అయ్యేదాకా ఎందుకు చూసుకున్నారు, వై డిడ్ంట్ యూ గెట్ అడ్వైస్ ఫస్ట్? మాకు తెలియదు సార్ అసలు ఇట్లా పోవాలని, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. సో అక్కడ అర్థమైంది, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలిగితే ఫస్ట్ నుంచి వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దే విల్ బీ ఏబుల్ టు సేవ్ దేర్ లిమ్స్, దే విల్ బీ ఏబుల్ టు డూ వర్క్ బెటర్. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే ఎవరైతే డయాబెటీస్ ఉండి రెగ్యులర్ టెస్ట్లు చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దే ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ఏ హెల్దియర్ లైఫ్ దెన్ మెనీ నాన్ డయాబెటిక్ పీపుల్. ఓకే, అంటే ఇప్పుడు 2019లో తీసుకుంటే 77 million people were there who are suffering with this diabetics. ఇప్పుడు చూసుకుంటే 90% అది ఇంక్రీజ్ అయ్యింది. ఎవ్రీ గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, వీఆర్ చేసింగ్ రాంగ్ హ్యాబిట్స్, వీఆర్ చేసింగ్ డైట్స్. ఆ డైట్ మంచిది, ఈ డైట్ మంచిది, వితౌట్ ఎనీ ప్రాపర్ అవేర్నెస్ ఆర్ వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ ఫీల్ ఇస్ కరెక్ట్. అది తప్పు. వీ షుడ్ నాట్ చేస్ డైట్స్, వీ షుడ్ చేస్ గుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు అన్ని గుడ్ హ్యాబిట్స్ ఒకటే రోజు అలవాటు చేసుకోవాలంటే కాదు. సో అందరికీ ఏం చెప్తున్నాం, అందుకే మేక్ ఏ స్మాల్ హ్యాబిట్ ఎవ్రీ డే. సో రోజుకొకటి సంథింగ్, కీప్ డూయింగ్ సంథింగ్ మోర్ మైండ్ఫుల్లీ. ఇప్పుడు సింపుల్ థింగ్స్, ఒక నా ఛానల్లో వీ స్టార్టెడ్ ఏ హ్యాపీ గట్ ప్రోగ్రామ్ అని చెప్పి, దాంట్లో ఏంటి 42 daysలో వీ వర్ టెల్లింగ్ దెమ్, ఒకరోజు 3 లీటర్లు నీళ్ళు తాగండి, ఒకరోజు అసలు చక్కెర తినకండి, ఒకరోజు 7 లోపల తినేసేయండి, ఒకరోజు బయట ఫుడ్ వద్దు, ఇంకో రోజు ఓన్లీ ఫైబర్ ఎక్కువ తీసుకోండి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ వీ వర్ టాకింగ్. సో ఇఫ్ వీ క్యాన్ యాడ్ వన్ హెల్దీ హ్యాబిట్ ఎవ్రీ డే, then we will become more mindful and over the time everything will fall in place. Okay. సో ఇప్పుడు ఈ డయాబెటిక్స్ రిలేటెడ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాళ్ళకి అదే ఉండే కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అసలుకి చాలా మందికి వాళ్ళకి షుగర్ వచ్చిందా లేదా కూడా తెలియదు, తెలియకుండానే చాలా మనసు వెళ్ళిపోతుంది. వెన్ దే రియలైజ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రాంగ్, డాక్టర్ సజెస్ట్ అప్పుడు టెస్ట్ చేపిస్తుంటే ఇట్ విల్ షో దట్ దే డయాబెటిక్. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఒకటి ఫటిగ్, వీక్నెస్, ఓకే. ఇంకోటి హెడేక్స్ లాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సడన్గా తినకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది, రిపీటెడ్ హైపోగ్లైసీమియా ఈవెంట్స్ అవ్వచ్చు. అంటే ఆ టైంకి తినలేదు అంటే దే విల్ ఫీల్ వెరీ అన్ఈజీ, ఓకే. దడలాగా రావడం, చెమటలు పట్టడం, ఇవన్నీ షుగర్ తగ్గితే వచ్చేవి. ఇక్కడ ఏంటంటే మిత్ చాలా మందిలో ఉండేది ఏంటి, రాత్రికి రాత్రి షుగర్ వచ్చింది అనుకుంటారు చాలా మంది. మాకు మొన్నటిదాకా లేదు, నేను ఏదో తిన్నా నాకు వచ్చేసింది. అది తప్పు. షుగర్ రావడం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. 8 to 10 years వరకు బ్యాక్గ్రౌండ్లో క్లోమగ్రంథి మీద ఎఫెక్ట్ పడి అది ఒక రోజు మేనిఫెస్ట్ అవుతుంది. షుగర్ పెరిగితే ఒక టైప్ ఆఫ్ హెడేక్, అనీజీనెస్, బాడీలో ఏదో డిస్కంఫర్ట్, ఇవన్నీ ఫీల్ అవుతారు. రిపీటెడ్గా తినాలనిపించడం, వాటర్ తాగాలనిపించడం, యూరిన్కి పదే వెళ్ళటం, ఇవన్నీ ఉన్నప్పుడు కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా దే విల్ ఈజీగా అలసిపోవడం. బేసిక్గా ఇవి ఉన్నాయంటే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ చెక్డ్. ఓకే. సో మోస్ట్లీ అయితే ఇదే అంటారు, అంటే ఎక్కువసారి యూరిన్కి వెళ్తుంటే షుగర్ ఆరా అని చెప్పేసి. అవును, ఇది కామెడీ అంటారు, బట్ ఇప్పటికీ అంటే పేరెంట్స్ సైడ్ నుంచి కానీ వాళ్ళు కూడా ఇట్ ఈస్ బాడీస్ మెకానిజం. లోపల షుగర్ ఎక్కువ ఉంది, కిడ్నీ షుగర్ ని బయటకి యూరిన్ లో తోసేస్తూ ఉంటుంది. సో ఎక్కువ షుగర్ ఉందన్నప్పుడు ఆ గ్లూకోజ్ అన్నది కిడ్నీస్ విల్ ట్రై టు రిమూవ్ దట్ గ్లూకోజ్. సో ఈ ప్రాసెస్ లో యూరినేషన్ ఎక్కువ అవుతుంది. సో దీంట్లో మళ్ళీ చాలా మంది రైస్ ఎక్కువ తింటే షుగర్ వస్తుంది, అన్నం తినద్దు, షుగర్ వచ్చిందంటే చపాతీ తినాలి. చాలా మంది హౌసెస్ లో జరిగేది. అవును, ఎక్కువ రైస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, సో రైస్ ఎక్కువ తినొద్దు, రైస్ ప్లేస్ లో రీప్లేస్ ఇట్ విత్ చపాతీస్. అండ్ మోస్ట్లీ దీంట్లో కూడా కొన్ని కండిషన్స్, అసలు స్వీట్స్ మొత్తానికి అవాయిడ్ చేయాలి. ఇంకా స్వీట్ కాకుండా ఇంకా స్వీట్ తినాల్సి వచ్చినప్పుడు వీఆర్ గెటింగ్ దట్ క్యాప్సూల్స్, షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్, అవి వేసుకుంటారు. అంటే చాయ్ తాగేటప్పుడు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా మా హ్యాబిట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సంక్రాంతికి కానీ దసరాకి కానీ మురుకులు ఇవన్నీ చేసుకున్నప్పుడు చాయ్లలో వేసుకొని తింటారు. తినేటప్పుడు అలా తీయ ఉండాలి, కానీ షుగర్ ఉంది, వాళ్ళకి ఆ షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్ ఒకటి వేసేసి ఇస్తే ఓకే. ఈజ్ ఇట్ అది ఓకేనేనా? మళ్ళీ దాంట్లో కూడా చాలా మంది చాలా చోట్ల నేను చూస్తున్నా అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ మాట్లాడుతుంటారు. సో మీరు అడిగిన ఫస్ట్ థింగ్ రైస్. విల్ టాక్ అబౌట్ రైస్ ఫస్ట్. ఇందాక అనుకున్నట్టు కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ అడిక్టివ్. తినడం మొదలు పెడితే యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ ఆల్ కదా. ఇప్పుడు నా పేషెంట్స్ వస్తున్నారు, మరి ఏం తింటున్నారు అంటే బిర్యానీ తింటాం సార్ అంటారు. ఎంత తింటారు అంటే సార్ ఆ ప్యాకెట్లో ఎంత ఉంటుంది, అయ్యేదాకా మొత్తం తినాలి మేము అని అంటారు. బేసిక్ ప్యాకెట్లో 400 grams ఉంటుంది, మనం 75 grams, ఇప్పుడు 70 కిలోలు బరువు ఉన్నారు, 75 grams ఆఫ్ కుక్డ్ రైస్ 2 నుంచి 3 సార్లు
అసలు ఏ ప్రాబ్లం ఉండదు అది తీసుకుంటే. ఓకే. కీ ఈజ్ ది మోడరేషన్. కానీ మనం ఏం చేస్తాం, మనం 75 grams-తో ఆగం, మనం వీ టెన్ టు ఈట్ మోర్ దెన్ పావు కిలో కన్నా ఎక్కువ తినేస్తాం. Yes. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ సడన్ ఇన్సులిన్ అంటే షుగర్ స్పైక్స్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఇప్పుడు అన్నం తీసుకొని అన్నం కన్నా ఎక్కువ పప్పు ఉండాలి, పప్పు కన్నా ఎక్కువ ఫైబర్ ఉండాలి, ఆకుకూరలు అవి ఉండాలి, హాఫ్ ఏ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయమంటున్నారు. అట్లా తిన్నప్పుడు షుగర్ అన్నది బాడీలోకి స్లోగా అబ్జర్వ్ అవ్వడం చూస్తున్నాం. Okay. అండ్ షుగర్ లెవెల్స్ కూడా స్టేబుల్గా ఉండడం అబ్జర్వ్ చేస్తున్నాం. వీళ్ళకి కూడా హంగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవ్వట్లేదు. సో అండ్ ఇంకోటి గట్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది, ఎందుకంటే కావాల్సినంత ఫైబర్ ఉంటే లోపల గట్ మైక్రోబయోమ్ అన్నది అవి ఇంకా సక్రమంగా పనిచేస్తున్నాయి. Okay. సో ఈ చేంజెస్ అన్ని కనబడుతున్నాయి. సో మీరు అడిగిన దానికి రైస్ దానికి ఐ హావ్ ఆన్సర్డ్. సెకండ్ థింగ్, ఈ టాబ్లెట్స్ అన్నారు కదా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా దే ఆర్ యాక్చువల్లీ డ్యామేజింగ్ ది గట్ బ్యాక్టీరియా. Okay. సో దే ఆర్ నాట్ రికమెండెడ్. Okay. సో ఇంకా బెస్ట్ థింగ్ ఈజ్ షుగర్ని వదిలేయడం నేర్చుకోవాలి. అంటే కొంతమంది ఆల్టర్నేటివ్ షుగర్ బెల్లం తిన్నా బెటర్ లేదు, ఇట్ విల్ నాట్ హెల్ప్. ఎనీథింగ్ దట్ ఈస్ స్వీట్, ఇప్పుడు తేనైనా వద్దు, తేనె, బెల్లం, చక్కెర ఏది కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఇంకోటి మీరు అడిగిన దాంట్లో ఇందాక చపాతి, అన్నం ఆపేసి చపాతి తిన. సో యాక్చువల్లీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే చపాతీలో గ్లూటెన్ ఉండడం వల్ల, గ్లూటెన్ అనేది క్లోమగ్రంథిని డ్యామేజ్ చేయడం వల్ల ఇంకా డయాబెటీస్ ఎక్కువ అవుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. కానీ మనది యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనది యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనిటీ. చూపించింది 10 సార్లు చూపిస్తే మనం ఇదే కరెక్ట్ అని అనుకుంటాం కదా. సో ఇప్పుడు చపాతీ అయినా కానీ అట్లా మల్టీగ్రెయిన్ అని చెప్పి ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఇది చాయిసెస్ట్ ఫుడ్ ఆఫ్ డయాబెటిక్ పీపుల్ అని అనుకుంటున్నారు, కానీ అది తప్పు. సో ఇప్పుడు అన్నం, పప్పు, ఆకుకూరలు కొంచెం నెయ్యి వేసుకొని తింటే గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది చాలా తగ్గిపోతుంది అండ్ అది పేషెంట్కి ఈజీగా అరుగుతుంది కూడా. ఓకే. అంటే ఇప్పుడు చపాతీ తిన్నా కూడా షుగర్ కి ప్రాబ్లమే. అవును. సో గ్లూటెన్ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందని వద్దు అని రికమెండేషన్స్ ఉన్నాయి. ఓకే. దెన్ వాట్ కెన్ బి ఎ బెటర్ డైట్ ఫర్ షుగర్ పేషెంట్? అన్నమే తినాలి, చిన్నప్పటి నుంచి ఏం తిన్నాం, మన స్టేపుల్ డైట్ ఏది ఉందో అదే తినాలి, కానీ మోడరేషన్ ఈజ్ ది కీ. ఇప్పుడు అన్నం ఒక బౌల్ 75 grams ఎంత వస్తుందో కుక్డ్ రైస్ ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్కి డబుల్ క్వాంటిటీ దాల్ ఉండాలి, ఆ దాల్కి డబుల్ క్వాంటిటీ ఆకుకూరలు ఉండాలి, హాఫ్ ఏ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయాలి. ఇవన్నీ కలుపుకొని తిన్నప్పుడు కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, నీడెడ్ కార్బ్స్ అన్నీ మనకు దొరుకుతున్నాయి. సో ఇట్లున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతున్నాయి, ఆకలి హంగర్ క్రేవింగ్స్ రావట్లేదు, పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్. ఆ రిపీటెడ్గా పోయి తినాలి అనే ఇదైతే తగ్గుతుంది. ఓకే. వాట్ అబౌట్ నాన్ వెజ్ సార్? కొంతమంది షుగర్ వచ్చినాక నాన్ వెజ్ కూడా తినొద్దు, తినాలి అప్పుడప్పుడు, కానీ తిన్నా కూడా. సో ఐ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. లాస్ట్ 20 yearsలో నేను చూస్తుంది ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఇప్పుడు బయట దొరికేదంతా అడల్టరేట్ అయిపోయింది, జెనెటికలీ మాడిఫైడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మొన్న ఎవరో ఒక పేషెంట్ వచ్చి చెప్తున్నారు, దే వాక్డ్ ఇన్ టు ఏ పర్టికులర్ చికెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అని అనాలి, ఎందుకంటే ఇట్స్ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ నౌ. దే ఆర్ నో లాంగర్ గ్రోయింగ్ చికెన్. అక్కడ లెగ్ పీసెస్ ఉన్నాయంట, 7 or 8 లెగ్ పీసెస్ అటాచ్ టు ఫ్లెష్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, లెగ్ పీసెస్ కావడానికి మాత్రమే దాన్ని గ్రో చేస్తున్నారు. సో అవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మళ్ళీ దాంట్లో స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్, అవి తొందరగా పెరగడానికి స్టీరాయిడ్స్, ఇవన్నీ ఇచ్చినప్పుడు అవన్నీ మనం తిన్నప్పుడు ఏమవుతుంది, ఆ స్టీరాయిడ్, యాంటీబయాటిక్ అవన్నీ మన లోపల పోతున్నాయి కదా. ఆ పోయినవి ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ ఇన్సైడ్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డ్యామేజింగ్ ది గట్ మ్యూకోజా అని నాకు అనిపిస్తుంది. సో నాన్ వెజ్ ఆల్సో నో. అంటే దేశీ చికెన్ దొరికితే, నాటుకోడి దొరికితే తినండి అని చెప్తున్నాను, కానీ ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నా ఎవ్రీథింగ్ ఈస్ హైబ్రిడైజ్ కదా. నౌ యూ డోంట్ నో ది క్వాలిటీ ఆఫ్ వాట్. ఇప్పుడు చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎగ్ యూస్ టు బి హోల్ ఎగ్, అంటే యూ యూస్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ టెక్స్చర్, వాట్ కలర్. ఇప్పుడు అన్ని పొరల్లాగా వచ్చేస్తున్నాయి. యు ఆర్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో అట్లాంటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే. పాలు, పెరుగు కూడా ఒక టైంలో ఏం చెప్పేవాళ్ళు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాక్టర్లు మాకు ఏం చెప్పేవాళ్ళు, పాలు తాగండి, కోడిగుడ్లు తినండి, ఎందుకంటే యూ గెట్ నెసెసరీ న్యూట్రిషన్ అవుట్ ఆఫ్ ఇట్, కాల్షియం అండ్ ప్రోటీన్ ఎంత కావాలో దొరుకుతుంది అని చెప్పి. బట్ ఇప్పుడు హూ ఈజ్ లైక్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ సీయింగ్ మిల్క్ ఈజ్ అడల్టరేటెడ్ కదా. దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటున్నాయో తెలియట్లేదు, ఎంత స్టీరాయిడ్ ఉంటుందో తెలియట్లేదు. అండ్ యూ కెనాట్ కీప్ ఆన్ చెకింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ దట్ యు ఆర్ టేకింగ్. అండ్ దెర్ ఈస్ ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టీరాయిడ్స్ అనేవి దే మిమిక్ ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్. సో ఈస్ట్రోజన్ అన్నది ఏంటి, ఫీమేల్ హార్మోన్. ఇట్ ఈస్ బేసిక్లీ స్టోర్డ్ ఇన్ ఫ్యాట్ అండ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ ఫీమేల్స్, బ్రెస్ట్ అండ్ హిప్స్. సో ఇప్పుడు ఈ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మగవాళ్ళలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం చూస్తున్నాం. అదే కాకుండా విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోవడం చూస్తున్నాం, ఫ్యాటీ లివర్లు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్, నా ఉద్దేశంలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. ఓకే, క్వాలిటీని చెక్ చేసుకొని తింటే పర్వాలేదు. సో వాట్ అబౌట్ యూ కాల్ ఆన్ మిల్క్ అన్నారు కదా సార్. ఇప్పుడు మిల్క్ అనేది ఒకప్పుడు మనకి మంచి పాలు వచ్చేవి అండ్ కొన్ని చోట్ల కమ్యూనిటీస్ దగ్గర ఎలా అంటే వాళ్ళే బర్రెలను తీసుకొచ్చి అక్కడే పిండిచ్చేవాళ్ళు. అట్లా ఉంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ దెన్ ప్లీజ్ డోంట్ టేక్ మిల్క్. నౌ we got with some tetra packs అని వచ్చాయి. టెట్రా ప్యాక్స్ లో లైక్ మిల్క్ ని ఆల్మోస్ట్ 90 days వరకు దే ఆర్ స్టోరింగ్ అవుట్. ఇంకా అది ఎలా అయిపోయిందంటే రెగ్యులర్ గా తెచ్చుకొని ఇంకా లేజీ పీపుల్ కి అదొక స్టోరేజ్ అనమాట. ఇంట్లో ఒక 10 ప్యాకెట్లు ఉంటాయి, ఎవరైనా వచ్చినప్పుడు ఇమీడియట్ కట్ చేయాలి, చాయ్ చేయాలి లేదా పాలు తాగాలి. అవే మిల్క్ ని దే ఆర్ యూజింగ్ ఫర్ డైలీ. లైక్ కొంతమంది కెలార్స్ కానీ లైక్ మార్నింగ్ వాట్ ఎవర్ ద డైట్ దే ఆర్ హ్యావింగ్, దే ఆర్ యూజింగ్ దట్ మిల్క్. ఇస్ ఇట్ దట్ గుడ్ ఫర్ దెమ్? అంటే క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ అన్నది చెక్ చేసుకోవాలి ఒకసారి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ చెక్, గెట్ ది మిల్క్ చెక్డ్ వన్స్. అండ్ ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ మిల్క్ తీసుకోండి. ఒకవేళ క్వాలిటీ మీద మీకు నమ్మకం లేదు అన్నప్పుడు బెటర్ టు అవాయిడ్. Now again, if I'm talking, there are so many brands coming into picture, milk brands. I don't want to take the names. ఆ బ్రాండ్స్లో దే ఆర్ సేయింగ్ దట్ మా దగ్గర ఒక కిట్ ఉంటుంది, యూ కెన్ చెక్ యువర్ క్వాలిటీ చెక్ చేయండి, అన్ని బాగానే వస్తున్నాయి అంటున్నారు. But there are again some studies saying that your body is the best guide అండి. మీరు అది తీసుకున్న తర్వాత మీరు హెల్దీగా ఫీల్ అవుతున్నారా, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా, హౌ ఇస్ యువర్ గట్ ఫీలింగ్? గట్ ఫీలింగ్ అంటాం కదా. సో యువర్ గట్ విల్ టెల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఫుడ్ పడలేదు, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, తేడాగా ఉంది అని చెప్పేస్తుంది. సో యుల్ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. బట్ బీ మైండ్ఫుల్ దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అంతే. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మళ్ళీ మిల్క్ టాపిక్ మాట్లాడాం కాబట్టి, కొంతమంది పీపుల్ వాళ్ళ బాడీ లాక్టోస్ ఇంటరాటిక్ ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల దే కాంట్ టేక్ మిల్క్ ప్రొడక్ట్స్, స్పెషల్లీ మిల్క్ అయి ఉండొచ్చు, పన్నీర్ అయి ఉండొచ్చు, ఐస్ క్రీమ్స్. పన్నీర్ ఈస్ ది మోస్ట్ అడల్టరేటెడ్ థింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. ఓకే. అండ్ ఇంకోటి మీరు అడిగిన దానికి, ఇప్పుడు ఇవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఆర్ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇంటాలరెన్స్, acidity. Yes. So అవి పడట్లేదు అని అర్థం. పడట్లేదు అన్నప్పుడు ప్లీజ్ అవాయిడ్ దెమ్. బాడీ ఇస్ గివింగ్ యూ ద సిగ్నల్స్. Yes. Okay. Then how about ఇప్పుడు ఇవి తీసుకుంటే అవ్వట్లేదు, బట్ బాడీకి ప్రోటీన్ కావాలి. బాడీకి అంటే చాలా మంది పప్పులే అండి, పప్పుల్లో ప్రోటీన్, పల్సెస్ ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కదా. సో అండ్ ఇంకోటి ప్రోటీన్ కూడా మీ బాడీకి ఎంత కావాలి, యూ విల్ హ్యావ్ టు టేక్ అకార్డింగ్లీ. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. అయితే ఇప్పుడు రీసెర్చ్ ఏం చూపిస్తుంది, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియన్స్లో తీసుకుంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ కావాల్సినంత ఉండట్లేదు, ఫైబర్ రిక్వైర్మెంట్ సగం కూడా ఉండట్లేదు కావాల్సింది. సో ఇవన్నీ మనకి ఏం తినాలో తెలియట్లేదు, ఏది పడితే అది, ఏది కనబడితే, ఏది టేస్టీగా ఉంటే అది తినేస్తున్నాం మనం. సో దాట్స్ వాట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అడల్ట్రేషన్. మీరు ఎంతమంది చెప్పారు అడల్ట్రేషన్ అవుతున్నాయి ఇవన్నీ అని చెప్పేసి. సో ఈ అడల్ట్రేషన్ ప్రోడక్ట్స్ అండ్ ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్, ఇఫ్ ఐమ్ టాకింగ్, చిన్న ఏజ్లోనే దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ దిస్ ఫుడ్, మోస్ట్లీ ఫాస్ట్ ఫుడ్ if you're talking. And that became a habit, daily routine. మార్నింగ్ ఒక్క రోజు మొత్తంలో ఒక్కసారైనా దే వాంట్ టు ఈట్ దట్ జంక్ ఫుడ్, ఆ క్రేవింగ్స్ అనే వాళ్ళకి వస్తుంటాయి. అండ్ దే వాంట్ టు ఈట్ దిస్ కైండ్ ఆఫ్ రోడ్ సైడ్ ఫుడ్. ఇవన్నీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దెమ్ బ్యాడ్లీ ఇన్ ద కమింగ్ డేస్ అనేది ఎవరికి తెలియదు. దే నాట్ అబౌట్ థింకింగ్. దేర్ ఇస్ ఆల్రెడీ రీసెర్చ్ ఆన్ దిస్. రీసెర్చ్ ఇది చేసిన దాంట్లో ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే 15 to 20% చైల్డ్హుడ్ ఒబేసిటీ అండ్ చైల్డ్హుడ్ డయాబెటీస్ అన్నది ఇప్పుడు పెరిగింది యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అండ్ ఇంకొకటి వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, పిల్లలకి మనం వద్దు అని కంట్రోల్ చేస్తే బయటకు పోయి తింటే మనకు తెలియదు కదా. సో ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్, వీ కెనాట్ మార్కెట్ యాజ్ ది అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఆర్ డూయింగ్, మార్కెటింగ్ MNCs ఆర్ డూయింగ్. ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఈజ్ ఎడ్యుకేట్ ది పేరెంట్స్, క్రియేట్ అవేర్నెస్. పేరెంట్స్కి తెలియాలి ఏం తినాలి అన్నది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేదే 10-10:30కి అండ్ దే ఆర్ ఈటింగ్ ఫుడ్ ఎట్ 11:30 in the night. వాట్ విల్ ది కిడ్ లెర్న్? మా అమ్మ నాన్న 11:30కి తింటున్నారు, నేను కూడా అప్పుడే తింటాను అంటారు వాళ్ళు. సో ఇక్కడ మొత్తం లైఫ్ స్టైల్ అంతా సెట్ అవ్వాలి. మనం ఇఫ్ పేరెంట్స్ ఆర్ ఫాలోయింగ్ సర్టెన్ థింగ్స్, కిడ్స్ విల్ ఆటోమేటికలీ ఫాలో. అండ్ ఇప్పుడు మా ఇంట్లో మేము ఏం చేసాం, నో జంక్ డేస్ అని పెట్టడం మొదలు పెట్టాం. సో ఇంతకుముందు టైమ్ అవుట్ అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు నో జంక్ డే, ఈ రోజు తినొద్దు అంతే. సో ఆ పర్టికులర్ డే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళినా ఏదైనా ఫ్రెండ్స్ పార్టీ, బర్త్డే పార్టీ అయినా, దే ఆర్ గోయింగ్ అండ్ టెల్లింగ్ టుడే ఇస్ మై నో జంక్ డే.
ఆర్ దే ఆర్ ప్లానింగ్ ఇట్ అకార్డింగ్లీ. వాళ్ళు అట్లీస్ట్ దే విల్ స్టార్ట్ టు సే నో. ఓకే. అండ్ దాని తర్వాత వీఆర్ స్లోలీ టెలింగ్ దెమ్ నో జంక్ డే అయిపోయింది, నౌ దిస్ ఇస్ నో జంక్ వీక్. సో స్లోలీ వీళ్ళకి మనకి ప్రాబ్లం ఏంటి అంటే మనం నో చెప్పడం రాదు, మోమాటంకి పోయి తినేస్తాం, ఆర్ ఆ టెంప్టేషన్కి యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ కదా. సో వీ షుడ్ టీచ్ కిడ్స్ హౌ టు సే నో. At least one day if they can control it, they will be able to control it later on. Yes. So ఇవి చిన్నప్పటి నుంచి parents have to teach their children. Yeah. Otherwise our thing is going, our society, we don't know what is going to happen. ఇంకోటి ఇందాక మనం అనుకున్నాం కదా రోజు అది తినాలి ఇది తినాలి అని. చిప్స్, కిడ్స్ ఆర్ యూజువలీ ఫ్యాన్ ఆఫ్ ఈ చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ తింటారు కదా. సో బేసిక్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దీస్ కిడ్స్ ఆర్ గెటింగ్ ఏ డోపమిన్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. అది తింటే దే ఆర్ ఫీలింగ్ గుడ్ అండ్ సాటిస్ఫాక్షన్. సో హ్యాపీ హార్మోన్, దాట్స్ వాట్ డోపమిన్ ఇస్. సో బ్రెయిన్ చెప్తుంది చలో ఇట్స్ వెరీ గుడ్, యు ఆర్ ఈటింగ్ దిస్, చలో యు ఆర్ ఎంజాయింగ్ గుడ్ అని. సో డోపమిన్ లెవెల్ తగ్గంగానే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బ్రెయిన్ ఇస్ ట్రికింగ్ దెమ్ ఇంటూ థింకింగ్ దట్ అది తిన్నావు కదా, యూ ఫెల్ట్ హ్యాపీ, వై డోంట్ యూ గో అండ్ ఈట్ వన్స్ అగైన్. సో the kids are becoming addicted to certain foods now. So we will have to cut down these habits and we will have to create awareness. Ippudu oka roju tinnao, next 2 days or 3 days you will have to tell them what healthy diet is, what is the importance. Manam teach cheyali. And parents chepte vinaru. If our audience who is watching this, if parents can show this to their kids, they will understand. And a lot of health issues mostly chinna pillallo kuda ippunche like as you said ఒబెసిటీ ఉండొచ్చు, షుగర్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తున్నాయి. దీంతో పాటు అగైన్ దే ఆర్ ఆల్సో గెటింగ్, ఇప్పుడు మీరు చూసుకుంటే చిన్నపిల్లలకి వాడికి రైస్ ఫుడ్ పెడితే అది తినడు, జంక్ ఇస్తే హీఈస్ రెడీ టు టేక్ 2 to 3 ప్యాకెట్స్ ఆల్సో. అస్సలు అన్నం తినరు. ప్రతి ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం. నైట్ వచ్చింది అంటే వాళ్ళని అన్నం తినాలంటే అదొక పెద్ద సాహసం, అలా వెనక పడాలి. వాళ్ళకి ఒక చేతిలో మొబైల్ ఇస్తే ఆ మొబైల్ చూస్తూ అప్పుడు వాళ్ళ నోట్లో అన్నం తినిపిస్తే కానీ తినరు. దే డోంట్ ఈవెన్ ప్రాపర్లీ chew ఫుడ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ సీయింగ్, మా ఇంట్లో చూస్తా, నేను వేరే ఇంట్లో చూస్తుంటా. దే ఆర్ లైక్ కంప్లీట్లీ ఫుడ్కి, అసలుకి హెల్దీ ఫుడ్కి దే ఆర్ కంప్లీట్లీ అపోజిట్. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ దే వాంట్ ఓన్లీ సమ్ ఫ్యాన్సీ కలర్ఫుల్గా ఉన్న ఫుడ్ కానీ, అరేస్ మీరు అన్నట్టు చిప్స్ అయి ఉండొచ్చు, అదర్ జంక్ ఫుడ్, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. మీరు వద్దన్నా వాళ్ళు వెళ్ళి తీసుకొని మరి మొత్తం ఫినిష్ చేస్తారు. అన్నము ఇచ్చే ఇంత బౌల్ ఫుడ్ తినమన్నా కూడా దాంట్లో 100 ఆబ్లిగేషన్, వాళ్ళ వెనకాల ఒక యుద్ధం చేస్తే గానీ తినరు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ గోయింగ్ ఆన్. అండ్ పేరెంట్స్ ఆల్సో బికమింగ్ దట్, అది ఇస్తే గానీ వాళ్ళు తినట్లేదు మరి అని చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్, చెప్పాలంటే ఆ పిల్లల్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ వచ్చేసింది. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దట్ పర్టికులర్ కిడ్. వాళ్ళ ఫ్యూచర్ ఎలా, వాళ్ళ హెల్త్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అవుతుందని తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి లైక్ వాట్ యూ కెన్ సజెస్ట్? See, అదే సేమ్ థింగ్. పేరెంట్స్ చెప్తే వినరు. దే నీడ్ ఏ థర్డ్ పర్సన్, సంబడి అవుట్ సైడ్ ది ఫ్యామిలీ టు కమ్ అండ్ టెల్ దెమ్. దెన్ దే విల్ లిసన్. లెట్ ఇట్ బి అంకుల్ ఆర్ ఆంటీ ఆర్ లెట్ ఇట్ బి దేర్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్. సో ఆర్ లెట్ దెమ్ గ్రాస్ప్ దీస్ థింగ్స్ బై దేర్ ఓన్. సో పిల్లల్లో కూడా అటెన్షన్ స్పాన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ప్రొద్దున లేవగానే ఒక 5 minutes దే ఆర్ వెరీ అటెంటివ్. పడుకునే ముందు 5 minutes ఏదని చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది అని రీసెర్చ్లో తెలుస్తుంది. సో దీస్ ఆర్ ది టైమ్స్ వెన్ పేరెంట్స్ హ్యావ్ టు టెల్ దేర్ కిడ్స్ అబౌట్ వాట్ గుడ్ హ్యాబిట్స్ అండ్ వాట్, ఇప్పుడు ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అన్నది ఎడ్యుకేటివ్ వీడియోస్ ఏమైనా ఉన్నా చూపెట్టడము ఆర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి. సో చిన్నప్పటి నుంచి చెప్పి పెడితే కిడ్స్ అండర్స్టాండ్, బట్ దే హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే. సో అది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇవన్నీ కలిపినప్పుడు హార్మ్ చాలా తొందరగా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ అని మీరు చెప్పినప్పుడు, లైక్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ విటమిన్ డి ఆర్ ఈ వాట్ ఎవర్ ద విటమిన్స్ వీఆర్ రైటింగ్, అది అసలు మనకి వితౌట్ ఎనీథింగ్ సన్ రేస్ తోటి మనకు వచ్చేది. లిటరల్లీ ఇప్పుడు ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల పీపుల్ ఆర్ టేకింగ్ టాబ్లెట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ ఆన్ విత్ ఏ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక సీక్వల్ ఆఫ్ థింగ్స్కి వెళ్తున్నారు. కరెక్ట్. సరే, ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఇన్ని ఇయర్స్లో చూస్తున్న వాళ్ళలో 100 మెంబర్స్ని నేను టెస్ట్ చేస్తే 90% ఆఫ్ దెమ్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ విటమిన్ B12 అండ్ విటమిన్ డి. అండ్ దగ్గర 70% ఆఫ్ దెమ్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ ఐరన్. ఓకే. సో ఇప్పుడు ఈ B12 అన్నది బేసిక్గా ఏంటి, యానిమల్ సోర్సెస్లో ఉంటుంది. సో ఇప్పుడు యానిమల్ సోర్స్ నాన్ వెజ్ తింటే B12 దొరుకుతుంది. కానీ ఇప్పుడు మారుతున్న నాన్ వెజ్ వల్ల అది తిన్నా వాళ్ళకి అది అబ్జర్వ్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఇక్కడ ఇంటేక్లో కాదు, ఇంటేక్ ఉన్నా కానీ గట్ మ్యూకోసా దాన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఇట్లాంటప్పుడు మనం టాబ్లెట్ ఇస్తే టాబ్లెట్ని కూడా ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది? ఇట్ విల్ నాట్ అబ్జర్వ్. సో అండ్ ఇంకొకటి, మన ఇండియాలో 200 to 900 రేంజ్ ఇచ్చారు B12కి.
చాలా రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 750 దాకా B12 లేదు అంటే అసలు బాడీ విల్ నాట్ ఫంక్షన్ నార్మలీ, నర్వ్ రిపేర్ అనేది సరిగ్గా జరగదు అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు చాలా మందిలో ఏంటి 150 to 250 మధ్యలో B12 ఉండడం చూస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు అది రేంజ్లో ఉంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఫర్ ది బాడీ టు ఫంక్షన్ నార్మలీ అది ఒక దగ్గర 750 దాకా ఉండాలి. అండ్ ఇంకోటి విటమిన్ డి మోస్ట్ కామన్లీ అందరిలో డెఫిషియంటే. సో ఒక రీసెర్చ్ హైదరాబాద్లోనే చేసాం, నేను మా సీనియర్ కొలీగ్స్ వీళ్ళంతా కలిసి వీ డిడ్ ఎ స్టడీ ఇన్ హైదరాబాద్. అసలు ఈ యూవీబీ రే ఏదైతే ఉంటుందో విటమిన్ డి ఫామ్ అవ్వడానికి అది అసలు కింది వరకు ఎంత వస్తుంది, కింద గ్రౌండ్ లెవెల్ దాకా అని చెప్పేసి. సో వాట్ వీ అబ్జర్వ్డ్ ఈజ్ టోటలీ షాకింగ్, బికాస్ ఆ బీ రే కింది దాకా రావట్లేదు, ఎందుకంటే పొల్యూషన్ వల్ల అది కిందికి రావట్లేదు అసలు. అండ్ దాట్ రే ఈజ్ సో సెన్సిటివ్, ఇట్ కెనాట్ ఈవెన్ పియర్స్ 2 mm గ్లాస్ ఆల్సో. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారు, నేను ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నా, నా కార్లోంచి ఎండబడుతుంది, ఆర్ మా ఇళ్లలో విండోలోంచి ఎండబడుతుంది, బట్ దాట్ రే కెనాట్ పియర్స్. సో ఇప్పుడు పొల్యూషన్ ఉన్న ప్లేస్లో ఎండలో కూర్చుంటే విటమిన్ డి దొరకట్లేదు, యూఆర్ రాదర్ గెటింగ్ స్కిన్ ఇష్యూస్. ఓకే. సో విటమిన్ డి కోసం మనకు వచ్చేసి ఫ్రీ రిసోర్స్ వచ్చేసి సన్ రైజ్ నుంచి మనకి ఫ్రీ విటమిన్ డి దొరుకుతుంది. కాకపోతే ఇప్పటికి చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, అసలుకి సన్ దగ్గర అంటే కొంతమంది ఏమంటారంటే మార్నింగ్ 10 లోపే కూర్చోవాలి, 10 దాటిన తర్వాత విటమిన్ డి రాదు. సో ఏదున్నా 10 లోపే కూర్చోవాలి, దట్టు కొంతమంది ఏమో 1 hour కూర్చోవాలంటారు, కొంతమంది 2 hours కూర్చోవాలంటారు. అసలు వాట్ ఈస్ ద ఐడియల్ టైం, ఎంతసేపు కూర్చుంటే మనకి విటమిన్ డి అనేది ప్రాపర్గా సన్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు? ఎప్పుడు కూర్చున్నా కానీ ఇట్ ఈస్ ఓకే, బట్ ద థింగ్ ఈజ్ 12 to 1 ఆ టైంలో కొంచెం ఇంటెన్స్ రేస్ ఉంటాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఇండియన్స్లో ఇప్పుడు బ్రౌన్ స్కిన్ ఉంటుంది కదా, సో చాలా మంది ఏమనుకుంటారు ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి వస్తుంది అని అనుకుంటారు. సో ఏ టైంలో కూర్చున్నా 20-25 minutes కూర్చుంటే యాక్టివ్ మెటబలైట్ అనేది స్కిన్ కింద ఫామ్ అవుతుంది, కానీ అంతకు మించి కూర్చుంటే యాక్టివ్ మెటబలైట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఇన్యాక్టివ్ మెటబలైట్. సో అది హెల్ప్ అవ్వదు. సో ఫేర్ స్కిన్ ఉన్నారు 15 to 20 minutes కూర్చోవాలి, మళ్ళీ కూర్చునేది ఉంటే 20 minutes గ్యాప్ తీసుకొని దే కెన్ వన్స్ అగైన్ గెట్ దెమ్సెల్వ్స్ ఎక్స్పోజ్ టు ది సన్లైట్. ఓకే. అంటే ఇది ఏ టైంలో అయితే బెటర్, మార్నింగ్స్ ఈవినింగ్స్? మార్నింగ్ టైమ్ ఈజ్ బెటర్, ఎందుకంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో సార్ ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అనేసి మనం మాట్లాడుతున్నాం. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినా రాకపోయినా దాని నుంచి ముందే వాళ్ళు ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ డైట్ ఎలా ఉంటే బాగుంటుంది? బేసిక్గా బ్లడ్ అన్నది పెరగడానికి కావాల్సిన ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో ఇవి ఒకవేళ రోజు తినలేకపోతున్నారు అన్నప్పుడు సింపుల్గా 5 రూపీ 10 రూపీస్కి వి గెట్ దోస్ చిక్కీస్, పల్లి చిక్కీ అవన్నీ ఉంటాయి కదా, అవి క్యారీ చేయడం బెటర్. ఏదో బేకరీలో ఏదో తినేదానికన్నా ఆ టైంలో ఇవి తింటే అట్లీస్ట్ కొంత ఐరన్ అందులోంచి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఈ విటమిన్స్ పక్కన పెడుతుంది సార్, గట్ ఇష్యూస్ అని చెప్పేసి, ఈ గట్ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి స్పెసిఫిక్ గా? అంటే మీకు వచ్చే పేషెంట్స్ కూడా ఏ ఇష్యూస్ తో వస్తారు ఎక్కువ? ఇది నా ఫేవరెట్ టాపిక్ అండి బేసిక్గా. సో ఈ గట్ అన్నది ఇప్పుడు నాకు 100 మందిలో వస్తే దాంట్లో 70 మంది కన్నా ఎక్కువ గట్ ఇష్యూస్ తోనే వస్తున్నారు. దాంట్లో కొందరు బ్లోటింగ్ అంటారు, కొందరికి డైజెషన్ సరిగ్గా అవ్వదు, కొందరికి ఇది పడట్లేదు అది పడట్లేదు అని రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు గట్ హెల్త్ లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మన గట్ అంటే నోటి నుండి మొదలు పెట్టుకొని యానల్ కెనాల్ వరకు గట్ అని అంటాం. సో ఇందులో దాదాపు 100 trillion బ్యాక్టీరియా ఉండడం చూస్తున్నాం. బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగై, అన్ని రకాల క్రిములు ఉండడం చూస్తున్నాం. సో 100 trillion అంటే 1 trillion అంటే 1,00,000 కోట్లు. సో అన్ని 1,00,000 కోట్ల క్రిములు మన లోపల ఉన్నాయి. అయితే ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం అనేది ఇంకా బాగా పనిచేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా ఉంది, మీకు గుడ్ క్రేవింగ్స్ వస్తాయి, ఫైబర్ తినాలనిపిస్తుంది, హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది, వెజిటేబుల్స్ తినాలనిపిస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, సో అన్ని రకాల ఐస్ క్రీమ్లు, స్వీట్లు, చాక్లెట్లు క్రేవింగ్, అన్ని బిర్యానీలు, కూల్ డ్రింక్లు అటువైపు క్రేవింగ్ ఎక్కువ అవుతుంటారు. సో ఇది డిఫరెన్స్. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫైట్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యువర్ గట్. సో ఎప్పుడైతే గుడ్ గెలుస్తుందో అప్పుడు యూ విల్ ఫీల్ లైక్ ఈటింగ్ ఆల్ హెల్దీ ఫుడ్స్. అండ్ ఇంకోటి ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఈ క్రిములు అన్నవి బాగా పనిచేస్తే మనం తినే ఫైబర్ ఏదైతే ఉందో అది మనకి కాదు, ఈ క్రిములకి ఆహారం. ఈ ఫైబర్ని బ్రేక్ డౌన్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. హార్మోన్స్ ఫంక్షన్ చేయడం, అంటే బాడీ సక్రమంగా పనిచేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్ అంటాం, సెరటోనిన్ అంటాం, హ్యాపీ హార్మోన్ అండ్ రివార్డ్ హార్మోన్, డోపమైన్. సో ఇవన్నీ కూడా 95% ఆఫ్ సెరటోనిన్ యాక్చువల్లీ పొట్ట లోపల ఈ క్రిముల సహాయంతోనే ఉత్పత్తి అవుతుంది.
అండ్ సెరటోనిన్ బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ మూడ్ బాగుంటుంది. Hmm. సెరటోనిన్ బాగాలేదు అన్నప్పుడు వీళ్ళలోనే నిద్ర అన్నది డిస్టర్బ్ అయిపోవడం, టెన్షన్లు ఎక్కువైపోవడం, యాంగ్జైటీ ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఈ క్రిములు అన్నవి మీ మూడ్ ఎట్లా ఉండాలి, మీ డైజెషన్ ఎట్లా ఉండాలి, మీ శరీరం ఎంత యాక్టివ్గా ఉండాలి, అన్నీ ఇవే నిర్దేశిస్తున్నాయి. Okay. సో వీటిని మనం బాగా చూసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుంది. ఈ గట్ హెల్త్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయి మోస్ట్లీ వీళ్ళకి అసిడిటీ వస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే కొంతమంది డైరీ ప్రొడక్ట్స్ తినలేరు, డైరీ ప్రొడక్ట్స్ తిన్నప్పుడల్లా వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ తేపులు రావడం, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ వస్తాయి అంటారు. ఇవన్నీ అసలుకి ఫస్ట్ నుంచి ఉండదు, మధ్యలోనే అవుతుంది. ఫస్ట్ నార్మల్ ఉంటుంది లైఫ్ స్టైల్, తర్వాత ఈ ఇష్యూ వస్తుంది అంటారు. అంటే ఇంకా దీనికి సొల్యూషన్ అంటే ఏముండదా? మన లైఫ్ స్టైల్ మారాలి, అదే సొల్యూషన్. ఇప్పుడు షుగరీ డ్రింక్స్ తీసుకుంటున్నారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు కదా, అవన్నీ ఏంటి చిన్న పేగులోనే అబ్జర్వ్ అయిపోతుంది, మొత్తం షుగర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది, దాని నుంచి వచ్చిన బెనిఫిట్ ఏది లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ ఊబకాయం అన్నది ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం, ఫ్యాటీ లివర్ ఎక్కువ అవుతుంది కదా, పైత్యరసం ఏదైతే బైల్ జ్యూస్ లోపల ఫామ్ అవుతుందో దాని క్వాలిటీ తగ్గినప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఉండాల్సిన బ్యాక్టీరియా అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి రావడం, SIBO అంటాం, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని, ఇవి అవ్వడం వల్ల బ్లోటింగ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో బేసిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవడం అన్నది చూస్తున్నాం. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫీడ్ చేసేదంతా ఈ షుగరీ సిరప్స్, షుగరీ ఐటమ్స్, బయట తీసుకునే జంక్. సో ఈ జంక్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ మీ లైఫ్ స్టైల్ అన్నది ఒక డిసిప్లిన్ అన్నది కరెక్ట్గా ఒక 2-3 వీక్స్ మనం ఫాలో అయినట్టయితే ఆ గుడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం అన్నట్టు ఇప్పుడు యాసిడిటీ పెరిగినప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఈనో ప్యాకెట్స్ ఇవన్నీ తాగుతుంటారు. ఇస్ ఇట్ రైట్ ప్రాక్టీస్? బేసికలీ ఏంటంటే ఇమీడియట్ ఆల్కలైజేషన్ ఆఫ్ ది బాడీ ఫ్లూయిడ్స్. మనం తినే బయట ఫుడ్ వల్ల యాసిడిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, చాలా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా కొన్ని రకాల క్రిముల వల్ల, H. pylori ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, వాటి వల్ల కూడా ఎక్కువ అవుతుంది. సో ఆహార పద్ధతులు మారినాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. యూ కెన్ టేక్ వన్స్ ఇన్ ఏ వైల్, కాకపోతే దానికన్నా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, ఈ అసిడిటీ అనేది ఎందుకు పెరుగుతుంది, పాలు పడకపోతే అసిడిటీ వస్తుంది, చపాతీలు పడకపోతే, గ్లూటెన్ పడకపోతే అసిడిటీ అవుతుంది, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి, తినాల్సిన టైంలో తినకపోయినా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఎప్పుడు తినాలి, ఆ టైం పెట్టుకొని భోజనం చేయాలి. ఇప్పుడు కడుపులో ఏదైతే యాసిడ్ ఫామ్ అవుతుందో మనం ఫుడ్ తింటే అది ఫుడ్ మీద పనిచేస్తుంది, లేదు అంటే అది కడుపు మీద పనిచేస్తుంది. సో ఇర్రెగ్యులర్ ఫాస్టింగ్స్ ఇవి చేయకుండా ఒక ప్రాపర్ గైడెన్స్ తో చేస్తే అసిడిటీ అనేది మనం నార్మల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు క్యారెట్ అండ్ కుకుంబర్ ఉన్నాయి, గంటకి 4 ముక్కలు బాగా 20 times స్టీవ్ చేసి ఆ జ్యూసెస్ అనేవి ఎప్పుడైతే వీళ్ళు స్లోగా చాలా చేస్తారో యాసిడ్ని న్యాచురల్గానే న్యూట్రలైజ్ చేయడం చూస్తున్నాము. అండ్ ఈ ఫైబర్ అన్నది ఉండడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి కూడా బాగుండడం చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అనే వాళ్ళకి ఇది ఇట్స్ ఏ వార్నింగ్ సైన్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇది ఫాస్టింగ్ అన్నారు, ఇప్పుడు అందరూ 48 hours 72 hours వాటర్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు నేను నార్మల్గా ఒక పొద్దున్న లేచిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒక 3-4 hours ఉంటేనే నాకు బ్లోటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది మరి వీళ్ళు ఇన్ని అవర్స్ ఫాస్టింగ్ చేసి వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఓన్లీ వాటర్ తీసుకుంటే విల్ ఇట్ అది ఎఫెక్ట్ చేద్దాం గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం? ఫాస్టింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్. ఓకే, దాన్ని పనిష్మెంట్ లాగా చూడొద్దు. అండ్ దానికి మనం ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు అయ్యే అలవాటు లేకుండా పోయి వితౌట్ ఎనీ సూపర్విజన్ చేస్తే ఆబ్వియస్లీ బీపీలు పడిపోవడాలు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడం అన్నది చూస్తాం. సో దెర్ ఈస్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, యాక్చువల్లీ ఫాస్టింగ్ అన్నది ఒక 24 to 48 hours మధ్యలో గ్లైకోజన్ స్టోర్స్ అన్ని డిప్లీట్ అయిపోతాయి. దెన్ బాడీ విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ని మెటబలైజ్ చేసి కీటోన్స్ అన్నది ఉత్పత్తి చేసి ఆ బాడీ ఆ కీటోన్స్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకొని పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫాస్టింగ్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 3 days చేసిన తర్వాత మల్టిపుల్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఆటోఫేజీ, మైటోఫేజీ అంటాం కదా, అంటే బాడీలో ఓల్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీ దాన్ని అన్నింటినీ తీసేసి దాని లోపల ఉన్న ప్రోటీన్ని మళ్ళీ బాడీ కొత్త సెల్స్ ఫామ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. సో ఈ ప్రక్రియలో ఏమవుతుంది, ఇప్పుడు చెడు కణాలు ఉంటాయి కదా, ఆ చెడు కణాలన్నీ ఫిల్టర్ అయిపోవడం, బాడీ వాటిని తీసేయడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు నేను జస్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ అని అడిగితే 5 points.
వాట్ ఆర్ ద బెనిఫిట్స్? బేసిక్గా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది, ఇన్సులిన్ రీసెన్సిటైజేషన్లో హెల్ప్ చేస్తుంది. సెకండ్, గట్ హెల్త్ బెటర్ అవుతుంది, డైజెషన్ బెటర్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కొంచెం గ్రేడ్ 1 and 2లో ఉన్నప్పుడు అది రివర్స్ అవ్వడం చూస్తున్నాం. బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటున్నాయి. అండ్ స్లీప్ అన్నది బెటర్ అవడం చూస్తున్నాం. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 18 hours తినకుండా 6 గంటలు తింటాం, 6 గంటలు ఇష్టం వచ్చింది తింటామని తింటారు. నో. సో ఆ 6 hours మీరు ఏం తింటున్నారు అన్నది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఆ 6 hours నేను బిర్యానీలు తింటా, స్వీట్లు తింటా, కూలింగ్లు తాగుతుంటే, బేకరీ ఐటమ్స్ తింటానంటే అది నడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ దేర్, అంటే మనోటి నేను అడుగుతుండే బ్రేక్ఫాస్ట్ చేసినాం అంటే చేస్తా అంటే, ఎందుకంటే డైటింగ్ అంటాడు. సరే లంచ్ చేస్తాడు, మళ్ళీ డిన్నర్ ఏమైనా డిన్నర్ చేస్తాడంటే డిన్నర్ లావు తగ్గాలనుకుంటున్నా అంటారు. కానీ సర్ప్రైజింగ్లీ అలా ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళు ఇంకా లావు అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ ఇట్, అంటే చాలా మంది ఏంటంటే నేను అన్నం తినకుండా స్కిప్ చేస్తే నేను లావ్ అవుతా అనుకుంటాను. ఈజ్ ఇట్ ట్రూ? నో. సి బేసిక్గా వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ బాడీ. ఓకే, సో వీళ్ళు తినే టైంలో ఏదైతే తింటున్నారో ఆ 6 hours తింటా, బ్రేక్ఫాస్ట్ తినాలని అంటున్నారు, ఎప్పుడైతే తింటారో ఇష్టం వచ్చింది తినేస్తున్నారు. సో ఇన్సులిన్ అన్నది స్పైక్ మీద స్పైక్, దెబ్బ మీద దెబ్బ పడి ఇన్సులిన్ అన్నది హై లెవెల్స్ అయిపోయినప్పుడు, సో ఇన్సులిన్ అండ్ కార్టిసాల్ ఆర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ పెరుగుతుందో వీళ్ళలోనే కార్టిసాల్ లెవెల్స్ పెరగడం చూస్తున్నాం. అండ్ ఇంకొక రీసెంట్గా వచ్చిన స్టడీలో బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నట్టు తెలుస్తుంది. సో హ్యావింగ్ సెడ్ దిస్, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో వాళ్ళ మెటబాలిజం ఎట్లా ఉంది, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఎట్లా ఉంది, అండర్ సూపర్విజన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, మెటబాలిజం అన్నది సన్ రైజ్తో పెరగడం మొదలవుతుంది, సన్సెట్తో తగ్గుతుంది. అంటే ఆ పొద్దున్న టైంలో మనం ఏం తిన్నా ఈజీగా అరుగుతుంది. మనం రాత్రి ఎంత లేట్గా తింటే అది అరగడానికి అంత ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే చూడండి, చాలా మంది తినంగానే నిద్రపోతారా అంటే, తినంగానే నిద్ర పట్టదు సార్, మేము ఏ మధ్యరాత్రో మాకు నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు సార్ అసలు అని చెప్తారు. సో ఇట్స్ బేసికలీ ఏంటి, గట్కి రెస్ట్ ఇచ్చినప్పుడు బాడీ విల్ ఫోకస్ ఆన్ అదర్ ఆర్గన్స్ టు రిపేర్. మనం తిని పడుకున్నప్పుడు ఏం చేయాలి, బ్రెయిన్ హ్యాస్ టు రిపేర్ అవర్ బాడీ. బట్ తిని పడుకున్నప్పుడు ఆ తిన్నదే అరగట్లేదు, నిద్ర పట్టట్లేదు. సో వీళ్ళు రాత్రి తిన్నది అరగకపోతే పొద్దున్న లేసిన తర్వాత ఆకలేయట్లేదు, బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. అండ్ నిద్ర సరిగ్గా లేనప్పుడు ఫోకస్ అనేది సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఈ లేట్ నైట్ హ్యాబిట్స్. ఇప్పుడు మీరు లేట్ నైట్ హ్యాబిట్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సి అంటే we are designed with the nature, sir. Like nature is designed in such a way that morning anta we'll do our works and everything, and night వచ్చేసరికి we have to take a sleep, rest. మన బాడీకి రెస్ట్ కావాలి. మనకి హ్యూమన్స్ కి యానిమల్స్ కి ద సేమ్ ప్యాటర్న్ ఇస్ దేర్, డిజైన్ బై ద నేచర్. బట్ నేచర్ కి అగైనెస్ట్ గా నౌ ఇఫ్ యూర్ టాకింగ్ ఐటీ కంపెనీ స్పెషల్లీ, నేచర్ కి అగైనెస్ట్ గా దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అండ్ దే కాల్ ఇట్ యాస్ కార్పొరేట్ నైట్ షిఫ్ట్స్. అండ్ ఇక్కడ అందరూ పడుకునే టైంలో వాళ్ళు లేచి ఉంటారు, అందరు లేచిన టైంలో వాళ్ళు పడుకుంటారు. అండ్ అగైన్ ఇఫ్ ఐమ్ టాకింగ్ హియర్, వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలుకి విటమిన్ డి రాదు అసలు. వాళ్ళు పొద్దునంతా ఇంట్లోనే పడుకుని ఉంటారు, దే నెవర్ ఎక్స్పోజ్ టు సన్. వాళ్ళు బయటకు వచ్చి చీకటి అయిపోద్ది, చీకటిలో ఇంటికి వచ్చేస్తారు, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దట్. ఇక్కడ దే ఆర్ కంప్లీట్లీ నాట్ థింకింగ్ అబౌట్ దర్ హెల్త్, అంటే ఫ్యూచర్ వాళ్ళ హెల్త్ ఏమవుద్ది అనేది పాయింటే లేదు. ఇఫ్ దే ఆర్ గెటింగ్ ద ఫ్యాన్సీ సాలరీస్ వాట్ ద కార్పొరేట్స్ ఆర్ ఆఫరింగ్ దెమ్, అది చూసేసి వాళ్ళు బ్లైండ్గా దాంట్లో జాయిన్ అయిపోతారు. అండ్ ఇఫ్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్, అంటే ఎలా అంటే దే ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్. మంచిగా క్యాబ్ వస్తుంది, క్యాబ్ తీసుకెళ్తుంది, ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, జ్యూసెస్ ఇస్తారు, ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీకెండ్స్ ఉంటాయి, అండ్ మంత్లీ ఒకసారి టీమ్ మీట్స్ అంటారు, బయటికి వెళ్తారు, అవుటింగ్స్. ఇదంతా I feel like it's a trap of making them to work hard for their, that to against the nature, which is going to kick them with so many health disorders in the coming years. And that is happening mostly. అంటే బయట చూసేది ఏంటంటే వాళ్ళకి లిటరల్లీ బ్యాక్ పెయిన్, దట్ ఈస్ అ మేజర్ కామన్ ప్రాబ్లమ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ద హెయిర్ ఫాల్ ఇష్యూ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అండ్ ఈ స్ట్రెస్ వల్ల హార్మోనికల్ చేంజెస్, స్పర్మ్ కౌంట్ పడిపోతుంది, వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పట్టడానికి కష్టంగా అవుతుంది, పిల్లలు పట్టడానికి కష్టం అవుతుంది. అండ్ గట్ ఇష్యూస్ బికాస్ దే ఆర్ గోయింగ్ అగైనెస్ట్. అండ్ వాళ్ళు తినే టైం, ఇక మా దాంట్లో ఎట్లా అంటే దెయ్యాలు తినే టైము, దెయ్యాలు తిరిగే టైంలో ఇటు తింటాడు అనే పాయింట్లో దే విల్ పోర్ట్రేట్ అస్. అండ్ మేము నైట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తిన్నా కూడా మా ఇంట్లో మా మమ్మల్ని కానీ వాళ్ళు ఉంటే ఇదే మాట్లాడతారు. అండ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్, అంటే ఆ జోన్లో కూడా వాళ్ళు లేరు. దే ఆర్ కంప్లీట్లీ, అంటే ఎలా అంటే సార్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయారు ఇంకా లైఫ్ వాళ్ళది. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ ద రియాలిటీ, వాట్ ఇట్ ఈస్ గివింగ్ దెమ్, వాట్ ఈస్ మై ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఎంత డ్యామేజ్ చేస్తుంది నా హెల్త్ని. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఇప్పుడు సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టినా దే కాంట్ రిపేర్ దర్ హెల్త్. దట్
వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు, వాళ్ళు తెలుసుకునే సిచ్యువేషన్ కూడా లేరు ఇప్పుడు. దెన్ వాట్ యూ కెన్ టాక్ ఆన్ దిస్ దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద కరెంట్ జనరేషన్ ఇస్ ఫేసింగ్, and this is going to hit them very badly in the coming years. Yes. And they are seeing the temporary. Present నేను హ్యాపీగా ఉన్నా, ప్రెసెంట్ నా మంచి శాలరీ వస్తుంది, ప్రెసెంట్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది. చాలా మంది ఇప్పటికీ మైగ్రేన్ హెడ్ ఏక్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాట్ దిస్ ఏ. కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తుంటారు, అండ్ దట్ ఈస్ లైక్ లైఫ్ టైం వాళ్ళు ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని అడిగే తట్టానంటే నేను 5 years కార్పొరేట్లో వర్క్ చేశాను, దట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ నౌ అంటారు. I want to follow on this. Sir. Correct. You've covered so many issues. There's so much to talk on these topics. See, basically, they're even offered special coupons also for doing night works and all. Yes. And they're sacrificing their health. Yes. But ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళలో చూసుకుంటే ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళందరిలో ఫ్యాటీ లివర్ సాధారణంగా ఉండడం చూస్తున్నాం. 95% ఆఫ్ దెమ్. ఓకే. విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం. అండ్ సి ఇంకోటి నైట్ టైంలో వీళ్ళు తిరగాల్సినంత కూడా తిరగరు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు ఇంకా. సో దిస్ ఇస్ ఎంటిటీ కాల్ సిట్టింగ్ డిసీజ్. సో సిట్టింగ్ డిసీజ్ అన్నది కూడా వీళ్ళలోనే ఎక్కువ రావడం చూస్తున్నాం. ఏంటి సిట్టింగ్ డిసీజ్ అంటే వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా అన్నది పక్కన పెడితే 7-8 గంటలు కంటిన్యూస్గా కూర్చొని ఉంటున్నారంటే వీళ్ళలోనే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ రావడం చూస్తున్నాం. సో దిర్ ఇస్ ఎ పేపర్ ఆన్ దిస్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి రాత్రి కూర్చున్నప్పుడు మళ్ళీ వీళ్ళు రాత్రే తినడం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు మన బాడీ హ్యాస్ ఎ సర్కాడియన్ రిథమ్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు డైజెస్ట్ చేయాలి, ఆర్గన్కి ఏ పని ఎప్పుడెప్పుడు చేయాలి, వాటి ఫిక్స్ అయి ఉన్నాయి అన్ని. సో యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ది ప్రోగ్రామ్. ఓకే. సర్కాడియన్ మెటబాలిజం తక్కువైన టైంలో యూఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ యువర్ బ్రెయిన్, యువర్ గట్, యూఆర్ ఈటింగ్ ఎట్ దట్ టైమ్. సో ఆబ్వియస్లీ ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకే ఎక్కువ అవుతాయి. మెటబాలిజం తక్కువ ఉన్న టైంలో మీరు ఓవర్ ఫీడింగ్, మీరు తింటున్నారు, యూఆర్ గివింగ్ క్యాలరీస్. సో వాట్ ఈస్ గోయింగ్ to happen, that is going to go and get deposited inside your body. So బరువు పెరిగిపోతున్నారు వీళ్ళు. సో వీళ్ళల్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్కువ అవడం, మీరు చెప్పినట్టు విటమిన్ డి తగ్గిపోవడం. విటమిన్ డి అండ్ హ్యాస్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ టెస్టిస్. సో టెస్టిస్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ వచ్చి టెస్టిస్ట్రాన్ పడిపోతుందో వీళ్ళల్లోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ రావడము అండ్ కూర్చోడం. ఇంకోటి బ్రెయిన్ అన్నది there is a suprachiasmatic nucleus in the brain. Okay. సో దాని పని ఏంది, అది లైట్ తగ్గిన కొద్దీ అది యాక్టివేట్ అయ్యి మెలటోనిన్ ని ఫామ్ చేయడం మొదలు పెడుతుంది. సో మెలటోనిన్ విల్ హెల్ప్ యూ స్లీప్ బెటర్. సో వీళ్ళు నైట్ టైం పోయి అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో దాన్ని యాక్టివేట్ అవ్వకుండా స్క్రీన్ ని చూస్తున్నారు. సో ఆ టైంలో ఏమవుతుంది, దాని పనితనం మొత్తం తగ్గిపోతుంది, అది మెలటోనిన్ ని ఫామ్ చేయదు. అండ్ పొద్దున్న టైంలో లైట్ ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెలటోనిన్ టు బి ఫార్మ్డ్ ఇన్ ది సేమ్ వే? అవ్వదు. సో వీళ్ళు స్లీప్ క్వాలిటీ అన్నది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టడీస్ చేసినప్పుడు ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వచ్చి చూపిస్తున్నారు స్లీప్ స్టడీస్, స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తున్నాం, దిస్ ఇస్ మై ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అని. సో ఇప్పుడు మేము చూసిన వాళ్ళందరిలో కూడా స్లీప్ అన్నది తిని పడుకున్న వాళ్ళలో డీప్ స్లీప్ ఉండట్లేదు. ఉన్నా కానీ ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైం, 15 minutes, 30 minutes. సో ఆ డీప్ స్లీప్ లేనప్పుడు హౌ కెన్ యువర్ బాడీ రిపేర్ ఇట్ సెల్ఫ్? సో రిపేర్ జరగట్లేదు. సో అండ్ ఇంకోటి డే టైంలో పడుకున్నప్పుడు కూడా డీప్ స్లీప్ ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, పోను స్ట్రెస్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. వీళ్ళల్లోనే కార్టిసాల్ లెవెల్స్ వెరీ హై ఉండడం. చాలా మంది ఒక లెవెల్ దాకా పనిచేస్తున్నారు, కష్టపడి ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ దగ్గరకు వచ్చి మా వల్ల అవ్వట్లేదు సార్, మేము జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాము ఈ ప్రాబ్లంతోని అని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ గట్ సరిగ్గా లేకపోతే యువర్ బ్రెయిన్ కెనాట్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. సో వాట్ ఐ కెన్ టెల్ యూ ఈజ్ గట్ హెల్త్ని డోంట్ టేక్ ఇట్ లైట్. అండ్ రాత్రి పూట నైట్ డ్యూటీ చేసిన రాత్రి వాటర్ తాగడం, సింపుల్ వాటర్ ఇంటేక్ మళ్ళీ మెటబాలిజంని పెంచేస్తుంది. సో రాత్రి నీళ్ళు తాగడం కూడా కరెక్ట్ కాదు. మెటబాలిజం తక్కువ ఉన్న టైంలో డోంట్ డిస్టర్బ్ యువర్ గట్. వాటర్ తాగొద్దు. ఎందుకు? వాటర్ విల్ వన్స్ అగైన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ మెటబాలిజం. బాడీ హ్యాస్ ఎ సర్టెన్ థింగ్ కదా, మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో వాటర్ తాగితే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ మెటబాలిక్ రేట్. నైట్ టైం వాటర్ తాగడం వల్ల యూఆర్ జస్ట్ డిస్టర్బింగ్ యువర్ గట్, యువర్ బాడీ మోర్. సో చేసే వర్క్ నే యూఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ యువర్ బ్రెయిన్ విత్ టేకింగ్ వాటర్, షుగరీ సిరప్స్, చిప్స్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా మరి నైట్ ఏం చేస్తారు, నిద్ర వస్తుంది సార్ కాఫీ తాగుతున్నాం, లేదంటే ఏదో తింటా ఉన్నాం రెగ్యులర్లీ, అదర్వైజ్ విల్ ఫీల్ స్లీపీ అని చెప్తారు. ఫైటింగ్ అగైన్స్ ద yes they're going against
నేచర్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే ఏం చెప్తున్నాం, ఈవెన్ 11 వరకు అయిపోయే షిఫ్ట్స్ కొందరు ఉంటాయి, వాళ్ళకు కూడా ఈవినింగ్ 7 తర్వాత స్క్రీన్ డిమ్ చేసుకోమని చెప్తున్నాం, బ్లూ లైట్ ఫిల్టర్స్ ఏమైనా వాడమని చెప్తున్నాం, స్పెక్స్. అండ్ డోంట్ డిస్టర్బ్ యువర్ గట్. 7 లోపల తినేది ఉన్నా తినేసేయండి, 6 వరకు వాటర్ తాగండి, 6 తర్వాత వాటర్ ఇంటేక్ తగ్గించండి, 7 తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు. అండ్ నైట్ వచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ స్టిల్ ఫీలింగ్ హంగ్రీ, జస్ట్ హ్యావ్ సమ్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని బ్లెండ్ చేసుకొని స్మాల్ క్వాంటిటీ, ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో వస్తుంది కాబట్టి ఆ హంగర్ క్రేవింగ్ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ లిక్విడ్ ఫామ్ కాబట్టి టేక్ ఇట్ అండ్ గో టు స్లీప్ అని చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నారు, ఆ టైంలో తినకపోతే రాత్రిలో హైపోగ్లైసిమియా వస్తుంది. దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. రాదర్ దెన్ ఈటింగ్ సాలిడ్ ఫుడ్, దిస్ ఈస్ బెటర్ కదా అన్నట్టు వీ స్టార్టెడ్ అడ్వైజింగ్ దిస్ థింగ్. సో అండ్ ఇంకోటి ఇట్లా అండ్ చాలా మందికి అయితే షుగర్, ప్రీ డయాబెటీస్ ఇది లేదన్నప్పుడు అట్లే పడుకోండి అని చెప్తున్నాం. అట్లీస్ట్ దే ఆర్ స్లీపింగ్ బెటర్. పొద్దున్న లేసిన తర్వాత ఆకలి అవుతుంది, రాత్రి తినలేదు కాబట్టి దే ఆర్ ఈటింగ్, మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ థింగ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ పాజిటివ్ సర్కిల్. సో ఈ రాత్రి లేట్గా పనిచేసి రాత్రి మేము తింటామంటే తిన్న తర్వాత నిద్ర పట్టట్లేదు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మీరు నమ్మరు, నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో దే టెల్ మీ దట్ దే డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దే టెల్ మీ లంచ్ కూడా మనం తింటాం సార్, టైం దొరికితే తింటాం, లేకపోతే తినట్లేదు. కానీ డిన్నర్ ఈజ్ వన్ థింగ్, ఎంత లేట్ అయినా కానీ వీ వాంట్ టు హ్యావ్ ది టేస్టియస్ట్ మీల్ ఫర్ ఆల్ ది హార్డ్ వర్క్ వీ హ్యావ్ డన్ త్రూ ది డే. అండ్ అది కూడా ఇంట్లో చేసింది కాదు, బట్ దే వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే వాంట్ టు ఎండ్ ఎవ్రీథింగ్ విత్ ఎ కూల్ డ్రింక్. అంటే ఇప్పుడు బిర్యానీస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా థమ్స్ అప్ తాగాలి. థమ్స్ అప్ తాగకపోతే వాళ్ళకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది అది కూడా సజెస్ట్ చేస్తారు, బిర్యానీ తిన్నాక థమ్స్ అప్ అవుతే డైజెషన్ ఈజీగా అవుతుంది, లేకపోతే డైజెషన్ కాదు నీకు టైట్ గా అట్లా ఉబ్బరంగా ఉంటుంది అని చెప్పి. వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్? నథింగ్. See, basically you are taking aerated drinks. ఆ aerated drink వల్ల మీరు you are getting a sense of fulfillment or whatever. పొట్ట నిండింది అనే ఒక ఫీలింగ్ అంతే. ఆ బర్ప్ తీస్తే దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. అండ్ ఇంకోటి, ఒక బిర్యానీలో యూ ఆర్ ప్రాబబ్లీ టేకింగ్ 3,000 to 4,000 క్యాలరీస్. బట్ మనం వెన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు గంట వాకింగ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతారు మీకు ఐడియా ఉందా? 300, 250 to 300. సో ఒక 3,000 క్యాలరీస్ లోపలేసి మీరు 10 గంటలు నడిస్తే తప్ప ఆ క్యాలరీస్ని మీరు స్పెండ్ చేయలేరు అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, దే ఆర్ యాక్చువల్లీ బికమింగ్ మోర్ మైండ్ఫుల్. సో అది అర్థమైన తర్వాత ఇప్పుడు మొత్తం 400 grams ఆఫ్ బిర్యానీ తినట్లేదు, దే ఆర్ హ్యావింగ్ 75 grams. తినేదైతే ఇంత చాలే, ఒక సర్వింగ్తో ఆపేద్దాం. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్స్. So this is awareness which we have to create. So I think what is the disadvantage we can get? See, ఇప్పుడు కూల్ డ్రింక్స్ దే ఆర్ ఆల్ షుగరీ డ్రింక్స్ కదా, అది దాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండట్లేదు. అది స్మాల్ ఇంటెస్టైన్లోనే ఎవ్రీథింగ్ గెట్స్ అబ్జార్బ్డ్. సో అసలు ఆ న్యూట్రిషన్, దాంట్లోంచి న్యూట్రిషనే లేదు. అండ్ ఇంకోటి, ఈ ఎక్స్ట్రా షుగర్ అంతా ఇట్ ఈస్ గెటింగ్ డిపాజిటెడ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, దీంట్లో కూడా ఫుడ్ విషయం మనం ఇంతకుముందు మాట్లాడితే కొంతమంది అసలుకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయి బ్రంచ్ చేసేస్తుంటారు. అండ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లావ్ తగ్గడానికి అది అంటారు. కానీ అగైన్ దే ఆర్ పుట్టింగ్ అప్ ద వెయిట్. కొంతమంది ఉంటారు కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయింది అంటారు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా కూడా వాడు తింటూనే ఉంటాడు కానీ వాడు బాడీ ఏముండదు, సన్నగా ఉంటాడు. కొంతమంది లావుగా ఉంటారు, చూస్తే వీడు మొత్తం బిర్యానీ ప్యాకెట్ ఖతం చేస్తాడు అనుకున్నాడు, ఇంతే తింటేది. అవును. సో హౌ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి ఎక్కువ తింటే లావ్ అవుతారు అనే పాయింట్ లో ఉంటారు, మంచిగా తినాలి, గట్టిగా తినాలంటారు. కానీ ఎంత తిన్నా బక్కగానే ఉంటాడు. కొంతమంది తినకపోయినా లావ్ అయిపోతుంటారు. కొంతమంది వాళ్ళకి స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వచ్చి ఎక్కువ తింటారని చెప్పి కొన్ని పాయింట్స్. అవును, ఇది కరెక్ట్. కార్టిసాల్ పెరిగితే పీపుల్ ఆ సెన్స్ ఆఫ్ ఈటింగ్ అన్నది ఇంకా దే వాంట్ టు ఈట్, అంటే డిప్రెషన్ ఈటింగ్ అని చెప్తాం దాన్ని. సో దే డూ దాట్. సో ఇంకోటి మీరు అడిగిన దాంట్లో మెటబాలిజం అన్నది బాగుంటే వాళ్ళు ఎంత తిన్నా దాన్ని అరగించుకోగలుగుతారు. లివర్ బాగా పనిచేస్తుంది అంటే డైజెషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు సెకండ్ కేటగిరీ మీరు అన్నారు, కొంచెం తిన్నా దే ఆర్ యాడింగ్ టు దేర్. వీళ్ళల్లోనే ఫ్యాటీ లివర్ ఉన్నా, లివర్ పనిచేయాల్సిన విధంగా పనిచేయకపోయినా, డైజెస్టివ్ జ్యూసెస్, ప్యాంక్రియాస్ ఎట్లా పనిచేయాలో పనిచేయకపోయినా వీళ్ళల్లోనే ఈ డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. అండ్ ఇంకోటి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు అన్నారు కదా. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ కార్టిసాల్ ఫ్రెండ్స్. కార్టిసాల్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో సోడియం అనేది రీటైన్ అవ్వడం చూస్తున్నాం బాడీలో. సోడియం అండ్ వాటర్ ఆర్ ఫ్రెండ్స్ అగైన్. సో సోడియం లెవెల్స్ పెరిగితే బాడీ ఈస్ ట్రైయింగ్ టు రీటైన్ వాటర్. సో వాటర్ వెయిట్ పెరుగుతుంది. సో ఇవన్నీ వెయిట్ పెరిగిపోతున్నారు అని అనుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళల్లో ఆ వాటర్ వెయిట్ ఉంటుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ వెయిట్ ఉంటుంది. వీళ్ళు బాడీ డీటాక్స్ అవ్వడానికి టైం ఇవ్వట్లేదు బేసిక్గా.
సో టాక్సిన్ మీద టాక్సిన్ వేస్తూనే పోతున్నాను. అండ్ ఇంకోటి జీన్స్ పరంగా కూడా అంటారు కదా, ఇప్పుడు మీ మదర్ ఫాదర్ సన్నగా ఉంటే నువ్వు కూడా సన్నగానే ఉంటావు, ఎంత తిన్నా కూడా లావు, లేదా మదర్ ఫాదర్ లావుగా ఉంటే నువ్వు ఎంత చేసినా కూడా అది వంశపారత్వంగా వచ్చింది అట్లనే ఉంటుంది అంటారు. బట్ ఈజ్ ఇట్ రియల్? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. సి పేరెంట్స్ ఇప్పుడు ఫ్యాట్గా ఉన్నారు, బేస్ ఉన్నారు అంటే మేబీ చాలా మందిలో అన్డయాగ్నోస్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉండడము, పిల్లల్లో కూడా అదే ఉంటే దెన్ దే కెన్ ఆల్సో పుట్ ఆన్ వెయిట్. బట్ దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ విచ్ వర్ నాట్ చెక్డ్ ఇన్ పేరెంట్స్. సో పిల్లల్లో అది చెక్ చేసి ఏం కావాలో అవి ఇస్తే మెటబాలిజం మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యూ కెన్ బీట్ విత్ ద డూయింగ్ సమ్ ఫిట్నెస్ అండ్ నో, ఇవన్నీ కూడా దెర్ ఈస్ అనదర్ ఎంటిటీ కాల్ ఈ గట్ మైక్రోబయోటా అంటాం కదా. కొన్ని రకాల క్రిములు ఇంటెస్టైన్స్ లో ఉండడం వల్ల వీళ్ళు బరువు పెరగకుండా ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు అందుకే చాలాసార్లు ఇప్పుడు చాలా స్టడీస్ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నాం. అంటే వేరే వాళ్ళ మోషన్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లాంట్ చేయడం ఇంటెస్టైన్ లో, సో దాట్ ఆ బ్యాక్టీరియా అన్నది పెరిగి వీళ్ళు ఇది అవుతారు అని చెప్పి. సో దీంట్లో చాలా ఇట్లా కూడా చేస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ గోయింగ్ ఆన్. సో అది ఒక రకంగా హెల్ప్ కూడా అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఒక ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ వాజ్ డన్ ఫర్ సమ్ అదర్ పర్పస్, బట్ ఈ పర్సన్ స్టార్టెడ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎందుకు అర్థం కాలేదు. తర్వాత 5 years తర్వాత రీసెర్చ్లో అంటే ఫర్దర్గా స్టడీ చేసినప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ ఎవరి నుంచి తీసుకున్నారో దట్ పర్సన్ వాజ్ వెరీ ఒబేస్. సో ఈ బ్యాక్టీరియా ఈజ్ యాక్చువల్లీ గైడింగ్ ఎవ్రీథింగ్. సో గట్ బ్యాక్టీరియా రోల్ అన్నది చాలా ఎక్కువ ఉందని ఆ స్టడీస్ తర్వాత తెలుస్తుంది. సో వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా మూడ్ బాగుండాలన్నా ఏదైనా ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ గట్ బ్యాక్టీరియా అని తెలిసి వస్తుంది. ఓకే. అండ్ గట్ బ్యాక్టీరియల్ జీనోమ్ మీద ఇప్పుడు ఏదైతే స్టడీస్ జరుగుతున్నాయో దట్ కెన్ గో ఆన్ ఫర్ సెవరల్ డికేడ్స్ ఆల్సో. ఎందుకంటే మన హ్యూమన్ జీనోమే ఇన్ని క్రోమోజోమ్స్ ని స్టడీ చేయడానికే ఇన్ని ఇయర్స్ పట్టింది. దీంట్లో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయి. సో ఇది ఎప్పటికీ అవుతుందో వీ డోంట్ నో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చాలా మంది ఎక్కడ చూసినా మనము అదే వెయిట్ లాస్ గురించి మాట్లాడుతుంటారు, ఒబెసిటీ గురించి మాట్లాడతారు, బట్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వెయిట్ గెయిన్ ఆర్ ఎస్ పుట్టింగ్ అప్ వెయిట్. అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్, పెద్ద వాడు అదే అంటాడు, అంటే ఎంత తిన్నామో వాడు లావగ్గాడు. దాంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విత్ ప్రోటీన్ మాల్నరిష్మెంట్ వల్ల తక్కువ వెయిట్ ఉండొచ్చు. సి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అండర్ వెయిట్ అండ్ హెల్దీ వెయిట్. సో మనోళ్ళు ఇండియన్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు, కొంచెం లావుగా ఉంటే దే ఫీల్ దే కన్సిడర్ కిడ్స్ ఆర్ హెల్దీ. అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇంకోటి విటమిన్ డి ఇవన్నీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి ఉండాల్సిన రేషియోలో లేవు అన్నప్పుడు బోన్ వెయిట్ తగ్గిపోవచ్చు. మజిల్ ఎక్సర్సైజ్ కావాల్సిన చేస్తలేరు, ప్రోటీన్ రిక్వైర్మెంట్ కావాల్సినట్టు లేదు అన్నప్పుడు మజిల్ వేస్టింగ్ ఉండొచ్చు. సో ఇప్పుడు అవర్ గోల్ షుడ్ బి టు హ్యావ్ ఐడియల్ బోన్ వెయిట్, ఐడియల్ మజిల్ వెయిట్, నాట్ ఫ్యాట్ వెయిట్. ఓకే. సో అట్లానే ఫ్యాట్ తినొద్దా అంటే లేదు, గుడ్ ఫ్యాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది బాడీ. బట్ అది పెరగడానికి, వెయిట్ పెరగడానికి ఇప్పుడు చాలా మంది సార్ బీర్ తాగితే బరువు పెరుగుతా అంటున్నారు అని చెప్పి రోజు బీర్లు బిర్యానీలు తినడం అది కరెక్ట్ కాదు. సో యూ నీడ్ టు యాడ్ గుడ్ వెయిట్. ప్రోటీన్ ఎంత కావాలి, కాల్షియం కరెక్ట్గా ఉందా లేదా, బోన్ వెయిట్ సరిగ్గా ఉందా లేదా అవి చూసుకోవాలి. ఎందుకంటే బోన్ వెయిట్ సరిగ్గా లేదు, దెబ్బలు తగిలి ఈ బోన్స్ ఫ్రెజైల్ ఉన్నాయి అన్నప్పుడు ఈజీగా ఇరిగిపోతాయి మళ్ళీ. సో అవి కాకుండా అండర్ వెయిట్ కాకుండా హెల్దీ వెయిట్ ఉండి కరెక్ట్ బోన్ అండ్ మజిల్ వెయిట్ ఉంటే దట్స్ గుడ్. ఓకే. సో చాలా మంది కాఫీ లవర్స్ ఉంటారు, కాఫీ తాగాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, డైలీకి 3-4 కాఫీస్ కూడా తాగే వాళ్ళు ఉంటారు, టీ లవర్స్ ఉంటారు. కొంతమందికి అవి తాగినా కూడా గట్లో ఇష్యూస్ వస్తుంటాయి, టేపులు వస్తుంటాయి, వస్తుంటాయి. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో, అలాంటి ఇష్యూస్ ఏం లేకపోయినా కూడా అసలు ఎంత మోతాదులో తాగొచ్చు, అంటే డైలీ ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ ఈస్ ఎ గుడ్ ఫర్ హెల్త్? Okay. See, roughly 400 milligrams of caffeine can be taken every day. సో మనం ఇప్పుడు చెప్పుకుంటే ఒక 3-4 కప్పులు బ్లాక్ కాఫీ 150 to 200 ml. సో అంతవరకు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కాఫీ కూడా ఏంటంటే దీనికి హాఫ్ లైఫ్ అన్నది దగ్గర 6 hours దాకా ఉంటుంది. సో ఇప్పుడు మనం 4 తర్వాత 5 తర్వాత తాగినప్పుడు అది బాడీలోంచి వాష్అవుట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఇప్పుడు తీసుకున్న 5 వరకు తీసుకోమని చెప్తాము. దే కెన్ రఫ్లీ టేక్ 3-4 cups ఆఫ్ కాఫీ. కానీ caffeine కూడా ఎక్కువైతే మళ్ళీ పాల్పిటేషన్స్ వస్తాయి. అండ్ చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కాఫీ అండ్ కార్బోహైడ్రేట్ కలిపి తీసుకున్నప్పుడు ఇష్యూస్ ఎక్కువ వస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మిల్క్ కాఫీ తీసుకుంటే వీళ్ళలోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకోటి కాన్స్టిపేషన్ ఉండి హైపోథైరాయిడ్ పేషెంట్స్, డయాబెటిక్స్ వీళ్ళు కాఫీ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువ, మలబద్ధకం ఎక్కువ అవుతున్నది అన్నట్టు తెలుస్తుంది. సో ఇఫ్ సంబడీ ఈస్ కాన్స్టిపేటెడ్,
కాఫీ అవాయిడ్ చేసింది బెటర్. అండ్ చాలా మంది ఈ చిన్న ఏజ్ లోనే దే ఆల్సో గెటింగ్ వైట్ హెయిర్. వైట్ హెయిర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చాలా మందికి వాళ్ళ ఏజ్ ఉండదు బట్ వైట్ హెయిర్ వస్తుంటుంది. బయోటిన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ది మోస్ట్ కామన్ రీజన్. ఇప్పుడు ఇంకోటి తినే ఫుడ్లో విటమిన్ అబ్జార్ప్షన్ అనేది అంటే తినే ఫుడ్ తింటున్నారు కానీ అది గట్ లోపల అబ్జర్వ్ అవ్వట్లేదు. సో ప్రాబ్లమ్స్ అక్కడ వస్తున్నాయి. చేంజ్డ్ ఫుడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవుతున్నాయి. అంటే 20s లోపే ఉంటున్నారు వాళ్ళు, పెద్ద ఏజ్ కూడా కాదు. కానీ అలా చూస్తే ఆ వైట్ హెయిర్ గా ఉండొచ్చు, ఏదో 30 అనే పాయింట్ లో పోర్ట్రేషన్ అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు డైట్ ప్రాపర్గా ఇప్పుడు స్టార్ట్ చేసినా ఆ వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ అవుతాయి. ఇంకోటి స్ట్రెస్ అన్నది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ గ్రేయింగ్, ఇది చూస్తున్నాము. సో స్లీప్ సరిగ్గా లేనప్పుడు కూడా స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం చూస్తున్నాము. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఇప్పుడు రాత్రి తిని పడుకోవడం ఉంటుంది కదా, వీళ్ళల్లోనే ఇవన్నీ ఇంకా ఎక్కువ అవడం చూస్తున్నాము. సో అదే వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో దే థింక్ దట్ ఇంకా ఇది ఫిక్స్ అనే పాయింట్ ఉంటారు. బట్ డైట్ చేంజెస్ చేసుకుంటే అగైన్ దే కెన్ హ్యావ్ ద బ్లాక్ హెయిర్. సో ఇప్పుడు గట్ హెల్త్ చెక్ చేసుకోవాలని ఎంతమంది అన్నారు, అలా చెక్ చేసుకుంటే వాట్ ఆర్ ద టెస్ట్ వీఆర్ హ్యావింగ్? సో ఇప్పుడు బేసిక్గా కడుపులో ఉబ్బరని చెప్తున్నారు అనుకో, ఆర్ పొట్ట టైట్గా ఉంది, కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోయిందని చెప్తారు, ఆర్ ఎల్స్ బవల్ మూమెంట్ ఫ్రీగా లేదు, ఆర్ పీపుల్ కంప్లైంట్ నార్మల్గా మోషన్ వెళ్ళినా కానీ కంప్లీట్గా ఎవాక్యుయేట్ అయిన ఫీలింగ్ రాలేదు అంటారు, ఆర్ స్టిక్కీ స్టూల్స్ అంటారు, ఆర్ మోషన్ ఇస్ ఫ్లోటింగ్ ఇన్ ది వాటర్ అని చెప్తారు, ఆర్ రిపీటెడ్గా బర్బ్స్ రావడం అని చెప్తారు. ఇవన్నీ కూడా తినకపోతే కడుపులో నొప్పి రావడం, లేకపోతే తినంగానే కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కూడా దే ఆర్ అబ్నార్మల్. సో ఇవి ఏవి ఉన్నా కానీ దేర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ కరెక్ట్. మోషన్ కలర్ చేంజ్ అయిపోయింది, దట్ ఇస్ అనదర్ వార్నింగ్ సైన్. బ్లీడింగ్ పర్ రెక్టమ్, ఇవి ఏవి ఉన్నా కానీ దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఓకే, సో దీనికి స్పెసిఫిక్ టెస్ట్ అంటే ఏముంటుంది సార్? సింపుల్ థింగ్, క్లినికల్ ఎగ్జామినేషన్, హిస్టరీ టేకింగ్, దాని తర్వాత సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేపిస్తాము. దాంట్లోనే దే విల్ బేసికలీ చెక్ ఫర్ గాల్ బ్లాడర్ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, ఏమన్నా లివర్ పెరిగిందా, ఫ్యాటీ లివర్ ఉందా, గాల్ బ్లాడర్లో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా, ప్యాంక్రియాస్ ఎట్లా ఉంది, ఇంటెస్టైన్స్లో అంటే కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, ఇంటెస్టైన్స్లో గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ దాట్. సో బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఫీమేల్ ఉన్నారు, వాళ్ళలో యూట్రస్ ఎట్లా ఉంది, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా సిస్ ఉన్నాయా, సో స్ప్లీన్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి అండర్స్టూడ్ విత్ దట్ టెస్ట్. అండ్ ఇక్కడ తీసుకుంటే సార్, లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు డైట్, మనం తీసుకునే డైట్ టైమింగ్, వెన్ యూ టేక్ ద ఫుడ్ డిఫైన్ యువర్ గట్ హెల్త్. కంప్లీట్గా ఇంతకుముందు మనం మాట్లాడడం నైట్ లైఫ్ స్టైల్ అనే పాయింట్లో. ఇప్పుడు స్పెసిఫిక్గా చూసుకుంటే హైదరాబాద్లో స్పెషల్గా 4 AM బిర్యానీస్ అనేది బాగా ఫేమస్ అయ్యాయి. ఈ 4 AM బిర్యానీస్కి అసలు ఆ టైంలో రెస్ట్ మోడ్లో ఉండాల్సిన మన బాడీ, అంటే మైండ్ కానీ బాడీ కానీ రిపేర్ అయ్యే టైం, నైట్ ఈస్ రిపేరింగ్ టైం. ఆ టైంలో వీళ్ళు తీసుకెళ్ళి హెవీ ఫుడ్ స్టమక్ ఇచ్చేస్తున్నారు. స్టమక్ ఈస్ అగైన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ వర్కింగ్ చేయడం వల్ల 4 AM ఆ టైంలో అంత మసాలా ఫుడ్ తినడం వల్ల what are the consequences to your body? యంగ్ ఉన్నప్పుడు బాడీ విల్ ట్రై టు అడ్జస్ట్, డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ విజరల్ ఫ్యాట్ పెరిగిపోవడము, ఒబేసిటీ రావడము, ఫ్యాటీ లివర్లు రావడము, దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ ది లాంగ్ రన్. సో చిన్న ఏజ్లో ఎప్పుడో ఒకసారి వాంట్ టు గో అండ్ ట్రై ఇట్ అవుట్, దట్ ఇస్ ఓకే. బట్ దెన్ ఇదే రోజు అలవాటు అయితే మాత్రం దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డిఫికల్ట్. అండ్ ఇప్పుడు వాళ్ళకి బాగానే ఉంది, అరుగుతుంది, బట్ దిస్ కెన్ ఎఫెక్ట్ ఫ్యూచర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది, ఇప్పుడు ఆర్గన్స్ అన్ని దే ఆర్ యంగ్, సో దే విల్ ట్రై టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ దెన్ డైజెస్ట్ ది ఫుడ్. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆర్గన్స్ కూడా ఏజ్ అవుతాయి, వాటి ఎఫిషియన్సీ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. సో ఇప్పుడు చిన్న పిల్లల్లో దెబ్బలు తగులుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు సర్జరీ చేస్తాం, పిల్లల్లో కుట్లేస్తాం, ఏదో 3 రోజులకి 4 రోజులకి ఎవ్రీథింగ్ విల్ బి హీల్డ్. బట్ వయసు పెరుగుతున్న కొద్దీ, షుగర్ వచ్చింది ఆర్ ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళలో హీలింగ్ టైం ఇంకా ఎక్కువ అయిపోతుంది. 14 days పడుతుంది కొన్నిసార్లు బ్యాక్లో సూచర్స్ హీల్ అవ్వడానికి. సో ఎవ్రీథింగ్, మన ఏజ్ పెరిగిన కొద్దీ ఆర్గన్ ఎఫిషియన్సీ విల్ కీప్ కమింగ్ డౌన్. సో వీ విల్ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. ఈ హెల్త్ రిలేటెడ్గా డైట్ విషయంగా ఎవ్వరు చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక స్టూడెంట్ లైఫ్ కానీ, ఒక ఎంప్లాయీ లైఫ్ కానీ చెప్తాను. హైదరాబాద్లో స్పెషల్గా మనం తీసుకుంటే ఒక పీజీలో ఉండేటోళ్ళు కానీ, ఇండివిజువల్ ఉండే, పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నామా, వెళ్ళామా, లంచ్ చేసామా, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఆ బజ్జీలో బొండాలో తిన్నాం, పానీపూరి తిన్నామా, నైట్ డిన్నర్ చేసాం. ఇదే సీక్వెల్. నో వన్ ఈస్ టేకింగ్ ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, స్పెసిఫిక్ ఇఫ్ యూఆర్ టాకింగ్ సలాడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఈస్ హెల్దీ ఫర్ యువర్ బాడీ. అండ్ హెల్దీ రిలేటెడ్గా తీసుకుంటే హెల్తీ వద్దు. ఇప్పుడు ఈరోజు అలా హెల్దీ ఫుడ్ అనేది లేదు. హెల్త్ అంటే ఎవరికి ఇష్టం లేదు ఇప్పుడు. సో ఇది అసలుకి వాళ్ళ డైట్లో పార్ట్ అండ్ పార్సల్ అవ్వట్లేదు. ఏ సీజన్ తగ్గట్టుగా ఆ బాడీ ఫైట్ చేయడానికి అలాంటి ఫ్రూట్స్ ఉంటాయి. బట్ నో వన్ ఇస్ టేకింగ్. దే డోంట్ ఈవెన్, అసలు అవేర్నెస్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు తీసుకుంటే అక్కడ ఆప్షన్ ఫ్రూట్ జ్యూస్, పక్కన సోడానో
లేకపోతే కూల్ డ్రింక్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడికి వెళ్తుంటారు. అంటే ఈ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. దీనికి రిలేటెడ్ ఏం చెప్తాను? పళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ అని అన్నారు కదా, పళ్ళు లేని వాళ్ళకి పళ్ళ రసాలు అని చెప్తాం బేసిక్ గా. పళ్ళు అంటే కొరికి తినాలి నార్మల్ గా ఫస్ట్ థింగ్. ఓకే, చాలా మందికి ఇది కూడా క్వశ్చన్, ఫ్రూట్స్ కట్ చేసుకొని తినాలా లేకపోతే జ్యూస్ మోడ్లో తాగాల, ఏది బెటర్ అవుతుంది? కొంతమంది ఏమో జ్యూస్ తాగితే నీ బాడీకి మంచిగా అబ్జర్వేషన్ అవుతుంది అంటారు, కొంతమంది ఏమో చాలా మంచిగా చూ చేసి తింటేనే నీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. వాట్ ఈస్ అదే పళ్ళు లేని వాళ్ళకి పళ్ళ రసాలు. పళ్ళు అంటే నార్మల్ గా బాగా చూ చేసి తినాలి. సో ఇందాక సీజనల్ అని అడిగారు మీరు, సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జెనెటిక్ అడాప్టబిలిటీ. ప్రతి మనిషిలోనూ అది ఉంటుంది. సో ఇప్పుడు మన అమ్మ నాన్న తాతలు ఏవైతే తిని పెరిగారో వాటన్నిటికీ మనకి జెనెటిక్ అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే అవన్నీ మనం తింటే ఈజీగా అరుగుతాయి. సో ఇక్కడ పెరిగే పళ్ళు మనం తింటే మనం ఈజీగా అరిగించుకోవచ్చు. కానీ యాపిల్ తీసుకొచ్చి యాపిల్ తినండి అన్నప్పుడు అది మన దగ్గర పండింది కాదు, అండ్ మన పూర్వీకులు అవన్నీ తిని పెరిగిన వాళ్ళు కాదు. సో అట్లాంటప్పుడు అది అరగడానికి బాడీ విల్ స్ట్రగుల్. సో ఇది అంటే యాపిల్ తినొద్దని అనట్లేదు, మన దగ్గర పండేవి ఎక్కువ తినాలి. ఇవి మధ్య మధ్యలో వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి మీ స్టేపుల్ డైట్ ఏదైతే ఉందో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే అబ్జార్ప్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో ఇప్పుడు ఈ గట్ రిలేటెడ్గా ఏవైతే ఇష్యూస్ అన్నామో దీనికి కనెక్టెడ్గానే మళ్ళీ మీరు స్ట్రెస్ తీసుకున్నాము, మనము లైక్ ఒబేసిటీ తీసుకున్నాము, కైండ్ ఆఫ్ లాడ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కనెక్టెడ్ విత్ దిస్ గట్. ఈ గట్ని ఒకవేళ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న కిడ్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ ఫస్ట్ నుంచి దీన్ని ఒక స్ట్రాంగ్ వేలో పెట్టుకొని దీన్ని ఖరాబ్ చేసుకోకుండా గట్ని మంచిగా హెల్తీగా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే వాట్ ఈస్ ద డైలీ రొటీన్ యూ కెన్ సజెస్ట్? అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే ఇట్ విల్ బి లైక్ పర్ఫెక్ట్గా ఇంకా మెయింటైన్ చేయాలి. మా పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత దే షుడ్ స్టార్ట్ దే డే విత్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. మెటబాలిజం అనేది కిక్ స్టార్ట్ అవుతుంది. హైడ్రేషన్ అనేది రోజంతా కరెక్ట్ ఉండాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. సో 20 kilos బరువు ఉన్న పిల్లలు ఉన్నారంటే కనీసం దే షుడ్ టేక్ అట్లీస్ట్ 1 liter ఆఫ్ వాటర్. ఓకే, అండ్ దాని తర్వాత భోజనం ఏదైతే ఫుడ్ అనేది స్కిప్ అవ్వద్దు. సో ఇప్పుడు ఫుడ్ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా కిడ్స్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళలోనే వాళ్ళ అటెంటివ్ లెవెల్స్ అనేవి తక్కువైపోవడం, వాళ్ళ గ్రేడ్స్ అనేవి తగ్గడం చూస్తున్నాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. మెజారిటీ ఆఫ్ ది పిల్లలు దే ట్రై టు స్కిప్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఫ్రూట్స్, సమ్ హెల్దీ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఏదన్నా అన్నం కిచిడి లాగా బేసిక్గా విత్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇవి మెత్తగా చేసి పెట్టేసి లెట్ దెమ్ హ్యావ్ సమ్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ దెన్ గో టు ది స్కూల్. స్కూల్లో మళ్ళీ లంచ్ టైంలో సమ్ హెల్దీ స్నాక్ ఇంట్లో చేసినవి ఏదైనా దే కెన్ హ్యావ్ eggs or omelette or something like that, some good nuts, seeds, we can give them to the kids. అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా 7 లోపల అయిపోయేటట్టు చూడాలి. అండ్ వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు, రాత్రి ఆడుకోవడానికి వెళ్ళి వచ్చి తర్వాత తిని పడుకుంటా అంటారు. వీళ్ళకి ఫస్టే ఫుడ్ పెట్టేసి తర్వాత ఆడుకోమని పంపించాలి. సో అది వాట్ హ్యాపెన్స్ ఈస్ ద ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ బై ది టైమ్ దే విల్ కమ్ హోమ్ టైర్డ్, దే కెన్ హ్యావ్ ఎ వార్మ్ షవర్ అండ్ గో టు స్లీప్ రైట్ అవే. గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండడం చూస్తున్నాం. సో ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా మందికి మిత్స్ ఏదంటే ఫుడ్ తినేటప్పుడు కొంతమంది ఏమంటారు ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగొచ్చు అంటారు. కొంతమంది ఫుడ్ తినేసిన తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి, అప్పటిదాకా వాటర్ తాగొద్దు సో దట్ మంచి డైజెషన్ అవుతుంటారు. వాట్ ఈస్ దట్? అంటే తినేటప్పుడు తాగాల? బేసిక్ గా తినడానికి ముందు వి ఆస్క్ ఎవ్రీబడి టు టేక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ బికాస్ దట్ విల్ ఎయిడ్ ఇన్ డైజెషన్. ఓకే, తినేటప్పుడు కూడా వాటర్ తీసుకోవచ్చు, కానీ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ వాటర్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డైల్యూట్ ది యాసిడ్. సో కొంత వాటర్ తీసుకోవచ్చు, తిన్నాకైనా వాటర్ తాగొచ్చు. ఓవర్గా తాగితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్, అవస్థ ఎక్కువ అవుతుంది. ఎంత కావాలో అంత తీసుకోండి. డోంట్ డైల్యూట్ యువర్ యాసిడ్ టూ మచ్. యాసిడ్ అన్నది బాగుంటే అది ఫుడ్ ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కొంతమంది అసలు సరిగ్గా చూడలేరు, కొంచెం వాటర్ తోటి మింగేస్తారు. అదే అందుకే ఏం చెప్తున్నాం, 20 times అన్నా చీవ్ చేయాలి అండ్ ఈట్ ఓవర్ 20 minutes అని చెప్తున్నాం. ఇట్లా తిన్నప్పుడు కడుపు నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళడానికి కనీసం అంత టైం పడుతుందని తెలుస్తుంది. సో వెన్ దే ఆర్ ఈటింగ్ స్లో దే విల్ ఎంత కావాలో అంత తింటున్నారు. అండ్ ఇంకోటి, ఇండియన్ పేరెంట్స్ కూడా ఏంటి, దే వాంట్ దేర్ కిడ్స్ టు బీ ఫ్యాట్ అనే హెల్దీ అంటారు దాన్ని. అది అంటే చెబ్బిగా ఉంటే దే థింక్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ దే కీప్ ఆన్ ఫోర్స్ ఫీడింగ్ ది కిడ్స్. ఫోర్స్ ఫీడింగ్ ఈజ్ నెవర్ కరెక్ట్. పిల్లలకి ఆకలి అవుతే వాళ్ళు అడుగుతారు, నాకు ఆకలి అవుతుందని, అప్పుడు ఫుడ్ పెట్టాలి. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేసినామంటే దే విల్ నో వాట్ హంగర్ ఈస్.
అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఫుడ్. Okay. అప్పుడు తినడం మొదలు పెడితే బాడీ డిమాండ్ చేసినప్పుడల్లా మనం ఇచ్చినట్టు అవుతుంది. Okay. మనం ట్రెడిషనల్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం పెడతా పోయి అవసరం ఉన్నా లేకున్నా తినడం అలవాటు అవుతుంది బేసిక్గా. సో ఇదొకటి, ఇఫ్ యూ కెన్ మేక్ దిస్ పేరెంట్స్ అండర్స్టాండ్, then that will be a big hit. ఇంకా కొంతమంది ఆఫీసెస్లలో లంచ్ టైం వస్తుంది. లంచ్ టైంలలో there will be one guy who will be finishing his lunch in 5 minutes and he'll go. సో అలా ఫాస్ట్గా తినడం వల్ల ఎనీ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫాస్ట్ తినేసిన నేను అదే అనేసి అనుకుంటారు. తిన్నది అరగదు, బేసిక్గా తిన్నది అరగదు. ఇప్పుడు బాడీ యంగ్ ఉండి ఇప్పుడు ఏజ్ చిన్నగా ఉన్నాడు కాబట్టి బాడీ విల్ ట్రై టు అడ్జస్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసి అరిగించడానికి ట్రై చేస్తుంది. బట్ ఇఫ్ ది సేమ్ హ్యాబిట్ కంటిన్యూస్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డిఫికల్ట్. అండ్ పళ్ళల్లోనే ఇప్పుడు మనం బాగా నమిలి తినమని ఎందుకు చెప్తాం, హాఫ్ ఆఫ్ ది డైజెషన్ ఇక్కడే అయిపోతే స్టమక్ విల్ నాట్ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఓకే, సో ఆ ఒక ప్రక్రియ అయింది అనగానే ఇంకా బాడీ కిందికి తోసేస్తుంది ఫుడ్ని. సో ద రెస్ట్ ఆఫ్ ది జ్యూసెస్ విల్ స్టార్ట్ యాక్టింగ్. సో ఇది మనం తొందరగా తినడం వల్ల లోపల ఉన్న అవయవాలు అన్నింటి మీద కూడా మనం లోడ్ ఎక్కువ క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో వాట్ ఈస్ ద ఐడియల్ టైం? అట్లీస్ట్ 20 minutes, మినిమం 20 minutes. అండ్ బాగా నమిలి తినాలి తినేది. అండ్ బీ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ హౌ యు ఆర్ ఈటింగ్. ఆ బేసిక్గా ఫుడ్ని ఎంజాయ్ చేయాలి మనం బేసిక్గా కదా. ఇప్పుడు స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, వెన్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ ఓన్ బ్రెత్, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, బేసికలీ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ బ్రెత్. సో ఈవెన్ ఫుడ్ ఈటింగ్ ఆల్సో షుడ్ బికమ్ లైక్ ఎ మెడిటేటివ్ ప్రాసెస్. ఈట్ ఇట్ వెరీ మైండ్ఫుల్లీ. అండ్ చాలా మందికి ఆకలి వేయట్లేదు, అసిడిటీ ఎక్కువ అయితే ఆకలి వేయదు. ఆర్ బాడీ ఆర్గన్స్ మీద ఒత్తిడి ఎక్కువ అయిపోతే ఆ తిన్నది అరగదు, ఆకలి వేయదు. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్? బేసికలీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇప్పుడు యాసిడిటీ ఉంది, యాసిడిటీకి రాదర్ దెన్ పాపింగ్ ఎ పిల్, టేక్ ఆల్కలైన్ ఫుడ్స్. ఇప్పుడు క్యారెట్ అండ్ కీరా ఉన్నాయి, దే ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్. ఒక డబ్బాలో అవి కట్ చేసి తీసుకెళ్ళి గంటకు ఒక 4 ముక్కలు ప్రాపర్గా నమిలి తిన్నప్పుడు అది యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ విల్ ఇంక్రీజ్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఆల్సో. ఆకలి అన్నది కరెక్ట్గా అవ్వడము, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కరెక్ట్గా అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కూర్చున్న ప్లేస్లో కూర్చుంటారు, ఎక్కువ పని చేయరు. పొద్దున్న ఎక్సర్సైజ్ చేసిన రెస్ట్ ఆఫ్ ది డే దే వుడ్ లైక్ టు సిట్. సో స్టమక్ అయినా ఇంటెస్టైన్స్ అయినా మనం కదిలితే ఇంటెస్టైన్స్ కదులుతాయి, మనం కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే అవి కూడా ఆగిపోతాయి. ఇప్పుడు నేనైనా పోయి 2 days పడుకున్నానంటే నా ఇంటెస్టైన్స్ విల్ స్టాప్ మూవింగ్. సో మూమెంట్ ఈజ్ ఎ స్టిమ్యులస్ ఫర్ ఇంటెస్టైన్స్ టు మూవ్. సో ఎవ్రీ అవర్ లేచి ఒక 5-10 minutes ప్రాపర్గా వాక్ చేసి రావాలి. ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తాం. ఎవ్రీ అవర్ ఈ క్యారెట్ అండ్ కీరా ఇట్లాంటివి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అనేది కరెక్ట్గా అవడం జరుగుతుంది. ఈ బర్బ్స్ అనేవి రావడం తగ్గుతాయి, రిఫ్లెక్స్ తగ్గుతుంది. ఓకే, సో ద పీపుల్ హు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజెస్, జిమ్స్కి వెళ్తుంటారు, వీళ్ళందరూ లైక్ వాళ్ళకి వాళ్ళ కోచెస్ ఉంటారు, దే విల్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్, ఇంత క్యాలరీ ఇంటేక్ తీసుకోవాలని చెప్పేసి. బట్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్, కాకపోతే వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవద్దు అనేది ఒక క్లారిటీ ఉండదు. అండ్ సమ్ పీపుల్ విల్ బి టేకింగ్ మోర్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటుంటారు. కొంతమంది ఆర్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్, కొన్ని ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దట్? ఇస్ ఇట్ ఏ రైట్ వే ఆఫ్ మెయింటైనింగ్ ఎ హెల్త్? ఒకటి ఏంటంటే మీ జిమ్ ట్రైనర్ ఈజ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అన్నది చూడండి ఫస్ట్. సో ఇఫ్ ది జిమ్ ట్రైనర్ ఈజ్ సర్టిఫైడ్ దెన్ ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ ఫాలో దేర్ అడ్వైస్. బట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది, దే ఆర్ నాట్ సర్టిఫైడ్ అండ్ వాళ్ళు దే రికమెండ్ హై ప్రోటీన్, ఇంత తీసుకోండి అది తీసుకోండి. అండ్ ఐ హావ్ సీన్ సమ్ జిమ్ ట్రైనర్స్ గివ్ గ్రోత్ హార్మోన్ సప్లిమెంట్స్ ఆల్సో. అది ఎంత బ్యాడ్ కదా. సో ఇది కరెక్ట్ కాదు. సో ఏదైనా కానీ ఫుడ్ వరకు అడ్వైస్ తీసుకుంటే ఓకే, ఇఫ్ దే ఆర్ సర్టిఫైడ్ ఫాలో ది అడ్వైస్. ఓవర్గా ప్రోటీన్ తీసుకున్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ ప్రోటీన్ పౌడర్ సో కాల్డ్ దాంట్లో అవి దాని క్వాలిటీ ఏంటి అన్నది మనకు తెలియదు. సో ఏది కావాలన్నది కూడా మనం వీ విల్ హ్యావ్ టు గో విత్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఓన్లీ. అండ్ దాంట్లో కూడా రిక్వైర్మెంట్ ఎంత, బాడీ వెయిట్ ఎంత ఉందన్న దాన్ని బట్టి వాళ్ళకి డోస్ ఎంత, వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ నుంచి ఎంత తీసుకుంటున్నారు, దీని నుంచి ఎంత ఇస్తే రిక్వైర్మెంట్స్ విల్ బి మెట్ అన్నది ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ దే ఆర్ హార్డ్ టు డైజెస్ట్.
కదా. సో ఇవి తీసుకోవడం వల్ల ఇండైజెషన్ ఎక్కువైపోవడం కూడా చూస్తున్నాం. సో దెర్ ఈస్ ఎ టైమ్ టు టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఇట్స్ ఎయిదర్ బిఫోర్ ఫుడ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్కౌట్, బిఫోర్ వర్కౌట్ ఆర్ ఆఫ్టర్ వర్కౌట్. సో ఆ మజిల్ గ్రేడియంట్ అన్నది డెవలప్ అవుతేనే ఈ ప్రోటీన్ అన్నది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది బాడీలో. సో ఇఫ్ యూఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ టేకింగ్ అండ్ మజిల్ గ్రేడియంట్ డెవలప్ అవ్వట్లేదు అంటే తీసుకున్న వేస్ట్, అది అబ్జర్వ్ అవ్వదు. అండ్ ఇంకోటి ప్రోటీన్ ఎక్కువ అయినా కొద్ది ఏమవుతుంది, ఆ యూరిక్ యాసిడ్ ఈస్ ఎ బై ప్రోడక్ట్. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ బాడీ డీటాక్సిఫై అవ్వట్లేదు, జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, లేదంటే కిడ్నీలోనే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవ్వడము, కిడ్నీల మీద బర్డెన్ ఎక్కువ అవడము, ఇవన్నీ చూస్తున్నాం. సో బాడీ ఈజ్ నాట్ గెట్టింగ్ డీటాక్సిఫైడ్ యాజ్ ఇట్ హ్యాస్ టు. ఓకే. సో ఫైనల్లీ లైక్ ఎవరైనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ దే వాంట్ టు గో విత్ ద రైట్ పర్సన్, రైట్ డాక్టర్ ఆర్ ఎస్ రైట్ గైడ్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్ దీస్ థింగ్స్, దాని రిలేటెడ్ గా హౌ ఎ పర్సన్ కెన్ చూస్ ద రైట్ డాక్టర్ టు? దిస్ ఇస్ ఎ వెరీ ట్రికీ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఫస్ట్ ఏం చేస్తారు, గూగుల్ రివ్యూలు ఎత్తుకుతున్నారు. గూగుల్ రివ్యూలు వి రియలీ డోంట్ నో హౌ దే ఆర్ సర్చింగ్, అండ్ అది ఎతికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, సెకండ్ ఒపీనియన్ వెళ్తున్నారు, థర్డ్ ఒపీనియన్ అని వెళ్తే దీంట్లో ఏమవుతుంది, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అవుతుంది. వీళ్ళకి ఏం ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు. సో వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈజ్, ఇక్కడ మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు గూగుల్ స్టడీస్ చేసుకోండి, ఏమని చేసుకోండి, బట్ talk to your friends in your community or in your office. So let them know that this was such and such problem is happening, దీనికి ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సొల్యూషన్ దొరకవచ్చు అన్నది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎంక్వైరీ చేయాలి. బట్ ఇక్కడ చాలా మంది ఏంటి, ఎంబరాసింగ్ గా ఫీల్ అవుతున్నారు అండ్ నా ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు తెలియాలని వాళ్ళని అడగట్లేదు. దే ఆర్ యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ గూగుల్ రివ్యూస్, అండ్ ఆ గూగుల్ రివ్యూస్ అవి వీ నెవర్ నో ఇఫ్ అవి రియలా కాదా అని వి డోంట్ నో. ఎగ్జాక్ట్లీ. సో అది ఉన్నప్పుడు ఏమవుతుంది, దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ప్రాబబ్లీ రాంగ్ పీపుల్ దగ్గర ల్యాండ్ అప్ అవ్వడము, కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వడం, ఇదంతా జరుగుతుంది. సో సింపుల్ సొల్యూషన్ ఈజ్ ఫస్ట్ ఎంక్వైరీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ ఫ్రెండ్స్, ఇన్ యువర్ ఆఫీస్, ట్రై టు గెట్ ఎ గుడ్ కాంటాక్ట్. అండ్ ఎప్పుడైతే వెన్ యూ గో త్రూ నోన్ పీపుల్ అండ్ ద డాక్టర్ ఆల్సో నోస్ దాట్ he or like that no so known అన్నప్పుడు అటెన్షన్ కూడా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మిస్మేనేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఐ వుడ్ సే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారంట, ఈ డాక్టర్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అండ్ దే ఆర్ రికమెండింగ్, అండ్ అట్లా వస్తున్నారు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సరే ఇట్లా వచ్చాము. సో వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఎర్లియర్ చూసేవాళ్ళము, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ వి గో బ్యాక్ టు ది సేమ్ సిస్టమ్, బికాస్ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ మే సౌండ్ స్ట్రేంజ్ నేను ఇది చెప్పడము, ఐ ఫీల్ ఇట్ ఈస్ ది కర్మ ఆఫ్ ది పేషెంట్ వేర్ దే గో. In spite of knowing the best doctors, few people land up in wrong hands. Yes. So నాకు ఇప్పుడు 20 years now, if I look back, this is what I am sensing. Okay. సో ఆ టైంలో వాళ్ళకి మనం గుర్తు రావాలి, అది కూడా ఉంటుంది కదా. సో ఎవ్రీథింగ్ లైక్ yeah, it sounds strange but it is true. Yeah. So finally, what is the suggestion you want to give to the people who are watching this podcast? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏదో జరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్? I'll tell you హెల్త్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబ్బులతో కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం రాదర్ దాన్ చేసింగ్ డైట్స్, యూ చేస్ హ్యాబిట్స్. స్మాల్ హ్యాబిట్ ఎవ్రీడే ఒక గుడ్ హ్యాబిట్ యాడ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో. దట్ విల్ ఇన్ లాంగ్ రన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ బికమ్ ఎ వెరీ హెల్తీ పర్సన్. అండ్ ఇంకొకటి, స్టార్ట్ బిల్డింగ్ అప్ యువర్ ఓన్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ కెన్ ఎడ్యుకేట్ 10 other people. ఆ సగం ఎడ్యుకేషన్తో ఎవరేం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం ఎక్స్పర్టీస్ ఉంది, తెలియకుండా ఏది పడితే అది ఫాలో అయ్యి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇఫ్ దే రన్ టు జెన్యూన్ డాక్టర్స్ ఆల్సో హెల్ప్ అయ్యేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ ఓన్ హెల్త్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, బట్ ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ ఓన్ హెల్త్, ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ డాక్టర్. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏదో కన్సల్టేషన్ లాగా చూడకండి. దట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు యువర్ హెల్త్. ఏం చేయాలో అది చేసుకుంటూ పోతే యూ కెన్ అవాయిడ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ టెస్ట్లు, చాలా మంది టెస్ట్లు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏదైనా ఫీవర్ వచ్చిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత అప్పుడు డాక్టర్ రాసి టెస్ట్ చేసుకుంటే అది పెద్ద అయిపోయి ఉంటుంది. చాలా మంది అదే అంటారు, ముందే నువ్వు టెస్ట్ చేసుకుంటే చిన్న ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇస్తే అయిపోయింది, అక్కడ గోడుతో పోయేదాన్ని గొడ్డ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇప్పుడు మొన్న ఒక పెద్ద
ఆయన వచ్చారు, వాళ్ళ వైఫ్ అతని డాటర్ తీసుకొని వస్తే తప్ప హీ వాజ్ హెసిటెంట్ టు కమ్ టు ది డాక్టర్. నేను అడిగాను, ఎందుకండి మరి మీరు ఇంత పెద్ద వాళ్ళు కదా, ఇంత ఎడ్యుకేటెడ్, మరి ఎందుకు మీరు ఇది చేస్తున్నారంటే నాకు భయం సార్, టెస్ట్లు చేపిస్తే ఏం బయటపడుతుందో అని నేను భయపడి టెస్ట్లు చేయించుకోవట్లేదు అంటాడు. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెంటాలిటీస్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ బ్లడ్ వర్కప్ డన్ స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్. 5 years 7 years ఉన్నా నో ప్రాబ్లం, గెట్ యువర్ విటమిన్స్ టెస్టెడ్, ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, ఐ హ్యావ్ అడాప్టెడ్ ఎ గవర్నమెంట్ స్కూల్ హెల్త్, వాళ్ళకి వెళ్ళి ఒక 260 kids వేర్ దేర్, 1st to 5th చదువుతున్నారు, వాళ్ళలో టెస్ట్ చేపిస్తే 90% ఆఫ్ దెమ్ వేర్ డెఫిషియెంట్ ఇన్ ఐరన్. ఐరన్ ప్రోగ్రామ్ కూడా ఉంది గవర్నమెంట్లో, దే ఆర్ సపోజ్ టు గెట్ మెడిసిన్, బట్ ఆ మెడిసిన్ తీసుకురావాలంటే మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ షుడ్ గో అప్లై అండ్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాలి. ఇదంతా తలనొప్పి ఎందుకని ఆయన పట్టించుకోవడం వదిలేశారు. సో ఇక్కడ ఏమైంది, సో ఐరన్ అన్నది కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. కిడ్స్ ఆర్ వెరీ వెరీ డెఫిషియెంట్. సో ఫస్ట్ నుంచి ఇది ఇచ్చి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ డి, ఇవి ఏవైతే తక్కువ ఉన్నాయో, హీమోగ్లోబిన్ ఉండాల్సింది ఉందా లేదా, ఇవన్నీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. అండ్ నన్ను అడిగితే విటమిన్ B12, డి, ఐరన్ ప్రొఫైల్, HbA1c. అండ్ HbA1c అంటే 3 నెలల్లో షుగర్ ఎట్లా కంట్రోల్ ఉందో చూస్తారు. ఇదే కాకుండా ఫాస్టింగ్ గ్లూకోజ్ అనుకుంటారు చాలామంది, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్. ఆ ఇన్సులిన్ ఎంత ఉంది తెలిస్తే అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందా, అయిందా, ఏం చేయాలి, we can work on it. And simple ultrasound scanning. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ చేయించుకోవాలి, మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న మంచి ల్యాబ్ ఏది ఉందో, NABL అక్రిడిషన్ ఉన్న ల్యాబొరేటరీకి వెళ్తే రిపోర్ట్స్ కొంచెం జెన్యూన్గా ఉంటాయి అండ్ అక్యురేట్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది పడితే అది, ఇక్కడ ఎవడో స్కీమ్ ఇచ్చాడు, అది వాడు నిజంగా చేస్తున్నాడా చేయట్లేదో కూడా మనకు తెలియట్లేదు. సో గో టు ఏ జెన్యూన్ ప్లేస్ విచ్ యూ బిలీవ్ అండ్ రిజల్ట్స్ కూడా బాగుండే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఈరోజు పాడ్కాస్ట్ లో లైక్ యూ గివ్ సో మచ్ ఆఫ్ ఇన్సైట్స్. అంటే చాలా మంది ఇవన్నీ బేసిక్ లైఫ్ స్టైల్లో ఫేస్ చేస్తున్నవే, అండ్ ఐ ఫీల్ చాలా మందికి ఈరోజు అయితే చాలా ఆన్సర్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ ఆల్సో. యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ విచ్ ఈస్ ది నీడ్ ఆఫ్ అవర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు చూసారు కదా పాడ్కాస్ట్. సో మేజర్గా చాలా మంది వాళ్ళ వర్క్లలో బిజీ లైఫ్ స్టైల్స్లో పడిపోయి వాళ్ళ హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ కాజింగ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ టు యర్ హెల్త్. అండ్ ఈరోజు సార్తో మనం మాట్లాడినప్పుడు కూడా చూసాం, గట్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ రోల్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఫర్ యువర్ మూడ్ స్వింగ్స్, యువర్ స్ట్రెస్ లెవెల్స్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్. సో గట్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, మేబీ బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎల్స్ యువర్ డైలీ రొటీన్. సో చిన్న చిన్న చేంజెస్ కొంచెం మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మీ హెల్త్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రేపు పొద్దున హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే లోపే ఇఫ్ యూ కెన్ టేక్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ అ బిగ్ టైమ్, బిగ్ ఎఫర్ట్ యూ కెన్ మేక్ ఆన్. సో నాట్ వేస్టింగ్ మచ్ టైమ్, అట్లీస్ట్ టుడే ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్. చిన్న చిన్న హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోండి, మీ డైలీ ఇంటేక్ని కరెక్ట్గా చూసుకోండి, యువర్ ప్రోటీన్ కౌంట్ అయి ఉండొచ్చు, so that you can be healthy and you can make your family healthy. So thank you for watching this podcast, and let's catch you up in the next podcast. Thank you.